నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే. ఓకేయా? నాట్ సో బ్యాడ్. సో అధికారంలో ఉన్నప్పుడు చాలా గ్లామరస్గా కనపడేవారు. ఇప్పుడేంటి ఈ మధ్య గ్లామర్ తగ్గింది? అధికారం పోయిందనా? వయసు పెరుగుతుంది కదా. వయసు పెరుగుతుందా? అధికారం పోయిందా? అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు వెంకటరెడ్డి. కాకపోతే కొంచెం స్ట్రెస్, వేరే స్ట్రెస్, ఫైనాన్షియల్, బిజినెస్ ఇష్యూస్ రకరకాలు ఉంటాయి కాబట్టి కొంత మానసికంగా కొంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంత మీకు ఆ చేంజ్ ఏమన్నా కనపడి ఉంటుంది తప్ప నేనైతే అంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నా. అధికారం ఉందనే గర్వం ఏం లేదు, అధికారం పోయిందనేటటువంటి దాని మీద అరే పోయింది కదా మనం ఇలానే ఉండాలి అలా ఉండాలని లేదు. సో అధికారం అనేది వస్తుంది పోతుంది. మనిషి లైఫ్లో గెలుపు ఓటములు సహజం. ఒకరోజు మన లైఫ్లో బాగుండొచ్చు, ఇంకో రోజు బాగుండకపోవచ్చు. పొద్దున పూట బాగా వెలుతురు కనపడుద్ది, రాత్రిపూట చీకటి అవుతుంది. సో ఇవి కూడా కామన్, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అధికారం వస్తుంది పోతుంది, మళ్ళీ రావచ్చు మళ్ళీ పోవచ్చు, ఇవన్నీ సహజంగా నడుస్తూనే ఉంటాయి. ఓటమి ఎర నుండి బయటకు వచ్చారా? ఇప్పుడు కంప్లీట్ మీరు కావచ్చు, జగన్ గారు కావచ్చు, వీళ్ళు అంటే ఆ ఓటమి ఏదైతే ఉంటుందో అన్నుండి బయటకు వచ్చారా? చాలా తొందరగా వచ్చామంట. తొందరగా? చాలా తొందరగా. ఆ తొందరగా రావడానికి కారణం కూడా ఈ కూటమి ప్రభుత్వం అని చెప్తా. కూటమికి ఏమైంది? బ్రహ్మాండంగా ఉందిగా ప్రజలు అంటున్నారు, నేను అనట్లే. ప్రజలు అంటల్లా 2 పత్రికలు, 10 టీవీ ఛానళ్ళు, 500 యూట్యూబ్ ఛానళ్ళు, వాళ్ళు పెట్టుకున్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు బ్రహ్మాండంగా ఉంది, వెలిగిపోతుంది, అదిరిపోతుంది అని. ప్రజలు బ్రహ్మాండంగా లేదా? ఏమి ఇస్తారని బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదిగో పలానా ప్రజలకు మేము ఇచ్చేసాం కాబట్టి బ్రహ్మాండంగా ఉంది, లేదు పలానా రాష్ట్రానికి మేము ఇచ్చేసాం కాబట్టి ఈ 11 నెలల్లో బ్రహ్మాండంగా ఉందని చెప్పడానికి ఒక్కటి చెప్పానండి. గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఈ టర్మ్ అనేది బాగుంది ఇప్పుడు అన్నది ప్రజలు ఆలోచిస్తున్నట్టు జనరల్గా వింటున్న మాట. అదే సార్, ఇప్పుడు ప్రజలు ఆలోచించవసరంలా. ప్రజల ఆలోచనలు కూడా వీళ్ళే డైవర్ట్ చేసి రాసేటటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉంది కాబట్టి అలానే ప్రచారం చేస్తూ ఉంటారు. రియాలిటీ అలా లేదా? మీరు మైక్ తీసుకుని వెళ్ళి పెట్టి కింద అడగండి, నేను చెప్పింది కరెక్టా లేదంటే వాళ్ళు చెప్తుంది కరెక్టా. మీరు పబ్లిక్ బయట తీసుకొని అడగండి, గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా లేదంటే ఈ 11 నెలల కూటమి పాలన బాగుందా అని మీరు మైక్ తీసుకొని వెళ్ళి అడగండి. పబ్లిక్ మెజారిటీ పబ్లిక్ ఒపీనియన్ మీరు తీసుకొని అప్పుడు నన్ను అడగండి. మీరు అడిగిన దానికి నేను దానికి అగ్రీ అవుతాను. అంటే జగన్ గారి పరిపాలన బాగుందంటే కేవలం ఈ నవరత్నాలు ఇంప్లిమెంటేషన్ చేయడం అదే బాగుంది అనుకుంటున్నారా? నవరత్నాలే కాదు కదా, ఇంకేం చేశారు? నవరత్నాలు కాకుండా గత 5 సంవత్సరాలు ఏం చేశారు? మీరున్నారు, సపోజ్ మీకు పిల్లలు ఉన్నారనుకోండి, లేదంటే మీ కుటుంబం 1వ తారీఖు వస్తే మీ ఇంటికి అన్ని సంక్షేమ పథకాలతో పాటు ఏదైతే స్కూల్లో చదువుకోవడానికి నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్లు, ఏదైతే యూనిఫామ్ తో పాటు అదేవిధంగా వైద్యం అందించాలంటే ఇంటికే ఫ్యామిలీ డాక్టర్, 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ, ఇవన్నీ ప్రజలకి నీడ్ కదా. మరి ఈ రోజు అవన్నీ ఉన్నాయా? ఇవి కాకుండా గ్రామంలోనే సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ గ్రామంలోనే మీకు అందుబాటులో తీసుకొని వస్తే ఇవి నవరత్నాలు కాదు కదా, ఇవి డెవలప్మెంట్ మాడ్యూల్ కదా. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చినాయి కదా. మరి ఇప్పుడు ఆ సేవలన్నీ ఇప్పుడు అందుతున్నాయా, ఆగిపోయినాయా? సరే, మీరు ఈ సెక్షన్ చెప్పారు, మరి అటువైపు కాయిన్ అటువైపు ఉన్న సెక్షన్ మీరు మాట్లాడడం లేదు. నాసిరకం మద్యము, ఇసుక దోపిడీ అంటారు, విచ్చలవిడిగా ఏది ఈ దౌర్జన్యాలు, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయడం, ఇవి కూడా కాయిన్ కటువైపు ఉన్నాయి కదా. మీరు చెప్పిన కాయిన్ కటువైపు ఇప్పుడు నడుస్తుంది, మా హయాంలో నడవాల. మా హయాంలో నాణ్యమైనటువంటి మద్యమే ఇచ్చాం. బూమ్ బూమ్, ఇది బేరా ఇంటర్నేషనల్ బ్రాండ్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే పర్మిషన్ ఇచ్చాడు. బేరాలో బ్లాంజు, బేరా వైట్, బేరా బూమ్ బూమ్, బేరా స్ట్రాంగ్ అని బేరాకు సంబంధించినటువంటి కంపెనీ. ఇది ఇంటర్నేషనల్ కంపెనీ. ఇప్పుడు మన స్టూడియోకి కోతవేటి దూరంలో ఎక్కడైనా వైన్ షాప్ ఉంటే మీకు వెళ్తే అక్కడ చూపిస్తా. మరి అది తెలంగాణలో ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఇంటర్వ్యూ చేస్తాం కదా, ఇదే బూమ్ బూమ్ చూపిస్తా, ఇదే ప్రెసిడెంట్ మెడల్ చూపిస్తా, ఇదే గవర్నర్ ఇద్దరు చూపిస్తా, ఇదే తెలంగాణలో. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి నాసిరకం మద్యం అమ్ముతున్నాడా? మరి మా మీద దుష్ప్రచారం చేశారు కదా, ఇదే చంద్రబాబు నాయుడు గారు నాసిరకం మద్యాన్ని తెచ్చాడు మరి అప్పుడు. సో మేము ఏ కొత్త డిస్టిలరీని కానీ ఏ కొత్త బ్రాండ్ని కానీ మేము తీసుకురాలా. అన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెన్యువల్ అయినాయి ఆటోమేటిక్ గా, ఆయన రెన్యువల్ చేసి వెళ్ళాడు. కానీ మా మీద ఓ దుష్ప్రచారం చేసి 3 క్యాపిటల్స్ అన్నారు, అమరావతి అన్నారు, ఇవన్నీ లేని ఉన్నట్టుగా ఒక స్టిక్కర్లు అంటే ఇచ్చేసి దుష్ప్రచారం చేశారు. సో ఇది దుష్ప్రచారం. ఇసుక, మా హయాంలో ఇసుక వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ఈ రోజు ప్రభుత్వానికి ₹1 ఆదాయం వస్తుందా? అలానే ప్రజలకు ఏమన్నా మేలు జరుగుతుంది? ప్రజలు ఇబ్బంది పడ్డారనేది కదా ఇప్పుడు. ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కదా, వెళ్ళి తెలుగుదేశం నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన రేటు కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ ఉచితంగా ఇసుక అందుతుంది? మీరు అన్నట్టు దౌర్జన్యాలు, దాడులు నిన్నగా మొన్నే కదా విడుదల రజనీ గారి మీద మనం
పోలీసులు ఏ విధంగా దౌర్జన్యం చేశారో చూసాం. ఈ పట్టపగల నడి రోడ్డు మీద హత్య చేస్తున్నారు. అది తెలుగుదేశం వైసీపీలకు సంబంధం లేదు. తెలుగుదేశం వాళ్ళు కూడా చంపుతున్నారు. మరి శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయా? మీరన్న నాసిరకం మద్యంలో ఇప్పుడున్న నాసిరకం మద్యం ఆంధ్రాలో ఛాలెంజ్ విసురుతున్నా. ఆంధ్రాలో ఇప్పుడు అమ్ముతున్నది 99 రూపాయల మద్యం పేరుతో ఒక పిచ్చి బ్రాండ్లు అమ్ముతున్నారు. అవి తాగితే తొందరగా చచ్చిపోతారు. దాని పేరు సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, 99 రూపీస్ బ్రాందీ, ట్రాపికోనా బ్రాందీ అనేటటువంటి ఇట్లాంటి బ్రాండ్లు తీసుకొని వచ్చి ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక పిచ్చి బ్రాండ్లు తీసుకొని వచ్చి ఇప్పుడు అమ్ముతున్నారు. ఏదైతే నకిలీ మద్యం ఇప్పుడు అమ్ముతున్నారు పిచ్చి బ్రాండ్లు. సో మీరు అన్న నాణ్యానికి ఇటువైపు మీరు అన్నారు కదా, అది ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది. సో మీరు అన్నట్టు మీరు అంత బ్రహ్మాండంగా రైతు భరోసా కేంద్రాలు లేకపోతే అమ్మఒడినో లేకపోతే విద్యార్థులకు పిల్లలకు మంచి విద్యా వైద్యం అవన్నీ మీరు అందించి ఉంటే 151 నుండి 11కి దింపేశారంటే అసలు ఈ ప్రజలు విసిగిపోయి ఉంటారు కదా. ఇందిరాగాంధీ గారిని కూడా వచ్చారు సార్. ఇందిరాగాంధీ గారిని కూడా ఓడించిన టైం ఉంది. పరిపాలన బాగోలేక ఓడించినట్టు కాదు. ఆ టైంలో ఒక టైంలో ఏ రకంగా గెలిపోవటం ఉంటాయి అనేది మనం బేరీజ్ వేసుకొని వెళ్ళినప్పుడు నిజంగా ఒక్క ఎన్డీఏ కూటమి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆరోపిస్తున్నారు కదా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉంటాయని అంటున్నారు లేదా? ఆ మాట నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ అనేది నేను దానికి ప్రూఫ్ చెప్తా. ఇది కాదని మీరు చెప్పండి. ఇప్పుడు నేనేమంటానంటే ఈవీఎం ట్యాంపరింగ్ అనేది కేవలం మీ వైసీపీ కార్యకర్తలు భరోసా ఇవ్వడానికి తప్ప మేము తప్పు చేయలేదు, ఈవీఎంలే తప్పు చేసే అన్నట్టు మీరు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలైనటువంటి ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు ఎలా పెరుగుతాయి? పాయింట్ నెంబర్ 1. సరే, మేము దాని మీద ఉండి మేము దాన్నే ఓటమిది అది ఒక బేస్. ఖచ్చితంగా ఇది కాదు. ఇంకో రకంగా మనం విశ్లేషణ చేసుకోవాలి రాజకీయ పార్టీగా అన్నప్పుడు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ దగ్గర ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నాడు, 50,000 మీరు శాలరీ ఇస్తున్నారు, అవతల 1,00,000 ఇస్తా అన్నాడు. శాలరీతో కూడా పని లేదు, 1వ తారీఖు వచ్చేదాకా కూడా అక్కడ ఇప్పుడే పరిగెత్తాడు కదా, పరిగెత్తాడా లేదా? అంటే ఇక్కడ మీరు చెప్తున్నది సంక్షేమానికి ప్రజలు అంటే లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలకి లొంగారంటే చెప్తున్నప్పుడు మీకు 50,000 రూపాయలు మీ దగ్గర శాలరీతో పనిచేస్తున్నప్పుడు అవతల 1,00,000 రూపాయలు ఇస్తానంటే లేదన్నా వచ్చిన 1వ తారీఖుని జాయిన్ అవుతాను కూడా అండవు. అవసరం లేదన్నా ఇప్పుడే వచ్చేస్తాను వెళ్ళిపోతారు కదా. మరి అలాంటప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000, రైతుకి 20,000, నిరుద్యోగుడి సంవత్సరానికి 36,000, ఆడబిడ్డ నిధి నెలకు 1,500 చొప్పున 18,000, ఏదైతే అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమంది 15,000. మరి ఇలా చెప్పుకుంటా పోయినప్పుడు ఆశ ఉంటుంది కదా ప్రజలకు కూడా. సో ఇక్కడ జగనన్న గారు ఇచ్చిన నెరవేర్చిన 99% హామీల కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాలకే ప్రజలు ఎక్కువగా మగ్గు చూపారు, అంతేనా? నేను బేరీజ్ వేసుకున్నప్పుడు ఇప్పుడు ఇంట్లో మేము 1,00,000 రూపాయలు ఒక కుటుంబానికి సంవత్సరానికి మా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరింది అనుకుందాం. 1,00,000 రూపాయలు 2,00,000 ఇస్తానన్నారు, 2,00,000 ఇస్తా అన్నారు. అప్పుడు ఏముంది, ఎలా ఉంటది? జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ కుటుంబానికి 5 సంవత్సరాల్లో 5,00,000 లబ్ధి చేకూరింది అనుకుందాం. 5 సంవత్సరాల్లో నేను 10,00,000 లబ్ధి చేకూరుతా అన్నాడు. మరి ఆశ ఉంటది కదా, ఒరేనా ఈ ముసలి వయసులో కూడా ఇంకా మోసం చేయలే అని చెప్పి ఆశపడతారు కదా. చంద్రబాబు నాయుడు ఎటు చేయడం తెలుసు, కానీ ఆఖరిసారి కదా, ఇదే నా లాస్ట్ ఎలక్షన్, ఈసారి నమ్మండి, తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి బాండ్లు రాసి ఇవ్వటం, ఇది గ్రామ స్థాయిలో నాయకులు వెళ్ళి బాండ్లు రాసి ఇదిగో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేపిస్తాను వాళ్ళు చెప్పటం. మరి లోకల్లో లీడర్ చెప్తున్నాడు కదా, చంద్రబాబు కాబట్టి ఈయన చేపిస్తా అంటున్నాడు కదా. సో ఇలా రకరకాలుగా అన్ని రకాల మభ్య పెట్టి ఇక్కడేదో ఆంధ్రప్రదేశ్ మొత్తం అడుక్కుదిందని చెప్పి అసలు శ్రీలంక అయిపోయిందని ఈ రకమైనటువంటి దుష్ప్రచారం. 1,000 కోట్లు అప్పు తెస్తే 1,00,000 కోట్లు ఇచ్చారని చెప్పటం, ఇలాంటి దుష్ప్రచారాలు కూడా కాదు సార్. 19 ఎన్నికలు మనం చూసుకుంటే అప్పుడు కూడా సేమ్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా స్థాయికి మించి హామీలు ఇచ్చారు. అయినా సరే స్టిల్ 19 ఎలక్షన్స్లో జగన్ గారిని గెలిపించారు కదా. 2014 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానాలు ఇచ్చాడు 640 వాగ్దానాలు ఆ విధంగా అధికారంలోకి వచ్చాడు. 2019 అప్పుడు కూడా మళ్ళీ నన్ను గెలిపియండి, నేను మళ్ళీ 5 సంవత్సరాలు చేయలేదు కదా, చేయకుండా ఏమన్నా ఎలక్షన్ కి. ఇప్పుడు రేపొద్దున కూడా అదే సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు చేయడు, మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాడు, మళ్ళీ ఘోరంగా దెబ్బతింటాడు.
అంటే ఈ లెక్కన గత 5 సంవత్సరాలు జగన్ గారు చేయలేదని అనుకోవచ్చు కదా. చేయలేదని అక్కడ మన దగ్గర ప్రూఫ్ ఉంది చేసి 2,75,000 కోట్లు నేరుగా డిబిటీ ద్వారా మేము ప్రజలకు పంచాం. ఈ రోజు కూడా మీకు గుండెల మీద చేసుకొని ఎవరినైనా అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందంటారు. అందుకని మీరు మైక్ తీసుకెళ్లి అడగమని చెప్పా. మేము చేయలేక ఓడిపోలేం, మేము మంచి చేసి ఓడిపోయాం. వాళ్ళు చెడుగా దుష్ప్రచారం చేసి ఇంకా ఎక్కువ చేస్తామని సార్. ఎంత మంచి చేసి ఓడిపోయినా ప్రతిపక్ష హోదా రావాల్సిన సీట్లన్నా రాకపోదా? కనీసం ఒక 30-40 అన్న వైసీపీ ఎమ్మెల్యేలు గెలవలేదంటే ఏమనుకోవాలి? అంటే జగన్ గారి పరిపాలన మీద ప్రజలు అంత వ్యతిరేకంగా ఉన్నారా అనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని మీకు అంతా చెప్పింది మళ్ళీ మీరు మొదటికి వచ్చేది కాదు. నేను అంటుంది అంటే అంత వ్యతిరేకంగా గతంలో మీరు చేసి ఉంటారే కదా. ఏమి చేసామండి వ్యతిరేకం? ఒక మాట చెప్పండి. మేము స్కూల్ బాగు చేయడం మేము చేసిన వ్యతిరేకత. కానీ ప్రజల ఆలోచన రాలేదు కదా. ఎవరికి రాలేదు? జగన్ గారి మీద పాజిటివ్ ఆలోచన రాలేదు. 100కి 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత వాళ్ళకి 164 సీట్లు వచ్చినా 100కి 40 మంది మాకు ఓటేసారు సింగిల్ గా. మేము ఎవరి దగ్గరికి వెళ్ళి వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకొని ఎలక్షన్ అడగల. మోడీ కాళ్ళు ఇంకోళ్ళ కాళ్ళు పట్టుకొని మేము ఎలక్షన్ చేయలే. మేము సింగిల్ గానే రాజకీయాలు చేసాం, సింగిల్ గానే ఎలక్షన్కి వెళ్ళాం. మా రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి మేము సింగిల్ గానే వెళ్ళాం. 45% ఒకసారి వచ్చింది, తర్వాత 50% వచ్చింది, ఇప్పుడు 40% వచ్చింది, మళ్ళీ రేపొద్దున 50% వస్తుంది. దాంట్లో ఇదేముంది? దానికి రాకూడదని అంటానికి ఉంది. ఓడిపోతే ఏం చచ్చిపోలేదు కదా. ఓడిపోతే ఎవరైనా ఓడిపోతారు, గెలుస్తారు. ఏ ఇండియా టీం ఎన్నిసార్లు ఓడిపోవాలి, ఎన్నిసార్లు గెలవాలా? మళ్ళీ ఇక్కడ గెలిచే హోప్ కూడా చాలా తక్కువ వైసీపీలో అని చెప్పేసి ఈవెన్ చాలా మంది సీనియర్ నేతలు మీ పార్టీ వాళ్ళే బయటకు వచ్చేసి చెప్తున్న మాట. నువ్వు అడిగిన క్వశ్చన్లోనే ఉంది. బయటకు వచ్చినాక చెప్పిన మాట. బయటకు వచ్చినాక బయటకు వచ్చేయడానికి కారణం అదేగా, ఇక వైసీపీ పార్టీ పని అయిపోయింది అన్నది. ఎవరండి ఆ లీడరు? బయటకు వచ్చి చాలా మంది అదే అంటున్నారు. ఎవరు బయటకు వచ్చినాక ఏదో ఏమేమి లీడర్లు. సార్ ఒక మాట నేను చెప్తా. ఏదైనా రాజకీయాల్లో గెలుపోవటం సహజం. ఓడిపోయినా కూడా మనం పార్టీని నమ్ముకొని నిలబడాలి. అది మగాడి లక్ష్యం. ఓడిపోగానే ఇంకేదో అయిపోయిందని చెప్పి పారిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి అసలు అడగొద్దు. మనం కూడా సమాధానం చెప్పాలని పని లేదు, టైం వేస్ట్. ఎవరో చెప్పారు సీనియర్ లీడరు. ఆ సీనియర్ లీడర్ మరి ఇక్కడ ఉండి దగ్గరుండి ఎందుకు చేయడు? అంటే అధికారం పోగానే పోయేవాడు పక్క పార్టీలకు చూసేవాడి గురించి మనకు అవసరమా? పోయేవాడు పోతాడు, వచ్చేవాడు వస్తారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు సార్. విజయసాయి రెడ్డి గారు మీ పార్టీకి మొదటి నుండి ఆయన ఒక A2 లాగా పార్టీని నడిపించారు. అవునా? చెప్పండి. అలాంటి వ్యక్తే ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక ఆయన ఏమనుకున్నారో మరి భవిష్యత్తు లేదనుకున్నారో కానీ మొత్తానికి బయటకు వచ్చేసారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాడు, చేస్తున్నాడా? రాజకీయాలు జాయిన్ అయ్యాడు, తెలియదు. మధ్య కనపట్ల, అప్పుడప్పుడు ఏదో వచ్చి కనపడేవాడు, కానీ ఈ మధ్య అయితే లేదు కదా. మళ్ళీ 10 రోజుల నుంచి సో వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనకెందుకు? బయటకు వచ్చేసారండి. ఏమైంది? మాజీ మంత్రులు ఆయన చెప్పాడు కదా, నాలాంటి వాళ్ళు 1000 మంది పోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదని. అదే విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా. చెప్పారా లేదా? నాలాంటి వాళ్ళు 1000 మంది పోయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ ఏమీ తగ్గదు అని చెప్పి ఇదే సాయి రెడ్డి చెప్పాడు కదా. మరి ఇంకేంది దాని మీద మనం డిస్కషన్? ఆయనే చెప్పాడు కదా. మరి అట్టండాలు 1000 మంది పోయినా నష్టం ఏం లేదు కదా. మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం ఎక్కడ జరిగింది? వెళ్ళిపోయిన నాయకుడే చెప్పాడు కదా 1000 మంది పోయినా ఏం కాదు నాలాంటి వాళ్ళు అని చెప్పి అన్నాడు. ఇంకేముంది దాంట్లో? ఆయన చెప్పి అంటే నేను అంటుంది వైసీపీ పార్టీకి మళ్ళీ అంటే భవిష్యత్ అనేది ఉంటుందా? ఏంటి భవిష్యత్ భరోసా ఏంటి? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దాకల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా అనేటటువంటి కుహానా మేధావులకు ఒకటి చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగానే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, సోనియా గాంధీని ఎదిరిస్తాడా, అసలు జగన్మోహన్ రెడ్డి ఇంక ఉండడు, బతికి బట్ట కట్టలేడు, ఈ అన్ని కూతలు కూసి ప్రచారం చేశారు కదా. ఏమన్నా అయిందా జగన్మోహన్ రెడ్డి గారికి? సింగిల్ గానే పోటీ చేసి పార్టీ పెట్టి 5,43,000 ఓట్లతో పార్లమెంట్ గడప దొక్కాడా. రికార్డు స్థాయి మెజార్టీతో చెప్పు తీసుకొని తన్నినట్టుగా వాళ్ళందరికీ బుద్ధి చెప్పాడు కదా. 2 జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించగానే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, అమ్మో ఇంకా బెయిల్ రావట్లేదు, అయిపోయింది అని రోజు ఇదే వాగుడు కదా. 2 పేపర్లు, 10 ఛానళ్ళు, ఒక యూట్యూబ్లు, ఈ అపర మేధావులు, ఈ కోహానా పార్టీలు అందరూ అదే కదా. 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చినాక నవ్వుతూ బయటకు వచ్చినాక చెప్పు తీసుకుంది అన్నట్టుగా సమాధానం చెప్పాడు కదా. సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టైనా ఓడించాలని చెప్పి అందరూ కలిసి 2014 ఎన్నికల్లో వెళ్ళారు. వెళ్ళంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు. ప్రతిపక్ష నేతగా 67 సీట్లతో గెలిచాడు. గెలవంగానే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కదా, ఇంక పని అయిపోయింది కదా అన్నారు కదా. అయినా జగన్మోహన్ రెడ్డి గారు రోజు ప్రజల్లో తిరుగుతుంటే ఎలా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించాలని చెప్పి ఒకసారి 5 ఎమ్మెల్యేలని, ఒకసారి 4 అట్లా తీసుకుని 23 మందిని తీసుకున్నారు కదా. అమ్మో 67లో 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి,
ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయినట్టే, 23 మంది ఎమ్మెల్యేలు పోయారు కదా, ఇంకా అయిపోయింది అన్నారు కదా. ఏమైంది? ఒకటే నడుచుకుంటే ఇడుపులపై నుంచి ఇచ్చాపురం దాకా వెళ్తే లక్షలాది జనాలు ప్రభంజనం వెళ్ళారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు కదా. వచ్చినా కూడా ఇదే దుష్ప్రచారం కదా. ఏమని ఇవాళ జైలుకి వెళ్తాడు, రేపు జైలుకి వెళ్తాడు, ఎల్లుండి వెళ్తాడు. జైలుకి వెళ్తే సీఎం ఎవరు, ఆర్టికల్ 360, రాష్ట్రపతి పాలన, ఈ అన్ని పిచ్చివో కూడా మనం వింటానే ఉన్నాం కదా. అయిపోయింది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అన్నారు కదా. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా అయిపోయింది అన్నారు కదా. ఏమన్నా అయిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం ఓడదు. సో ఇప్పుడు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ 11 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాదిగా వస్తున్నటువంటి జనాలను చూస్తున్నారు కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్నా ఆధారం తగ్గుతున్నా. ఒకటి సార్, జనాలు రావడం అంటే గతంలో మనం చూసి సిద్ధం సభలు, నాకు తెలిసి రాజశేఖర్ రెడ్డి గారికి మించి జనాలు వచ్చారు సిద్ధం సభలకి. మీరు అన్న సిద్ధం సభలో మేము అధికారంలో ఉన్నాం. మరి మేము ఈరోజు అధికారంలో వచ్చారు, వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తారా? మేము అధికారంలో ఉన్నాం అప్పుడు. మేము ఈరోజు అధికారంలో లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కేసులు పెడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే అరెస్ట్ చేస్తున్నారు, నడి రోడ్డు మీద నరికి చంపుతున్నారు. అయినా మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెల్లువల జనం ఎందుకు వస్తున్నారు అంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారికి జనాదరణ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదు భవిష్యత్తులో అనే కదా దానికి సంకేతం. ఎవరైతే మాకు ఉండదు అని అనుకున్నారో అట్టు అనుకుంటేనే వాళ్ళు బతకగలరు, లేకపోతే బతకలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందిరా అని అనుకుంటేనే వాళ్ళు బతకగలుగుతారు. అలా అనుకోకపోతే అవతల బతకలేడు. ఎందుకంటే వాళ్ళకి అభద్రతా భావం. ఎందుకు? వాళ్ళు ఒక్కళ్ళు ఏం చేయలేరు. 3-4 కావాలి. 3-4 వచ్చి మా మీద దాడి చేయాలి. అయినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుని పైకి లెగుస్తూ ఉంటుంది. ఇంకా సరిపోట్లే, ఇంకా బుర్ర చల్లాలి. అందుకని అయిపోయింది అంటారు. మీరు మన బంతిని గోడకేసి ఎంత బలంగా కొడితే మళ్ళీ అదే వేగంతో వెనక్కి వస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారిని అంత తొక్కాలని మీరు ప్రయత్నిస్తే అంత బలంగా పైకి ఎదుగుతాడు. సింగిల్ గానే, ఎవరి సపోర్ట్ అవసరం, ప్రజల బలంతో ఎదుగుతాం. సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి ఇప్పుడు గత 5 సంవత్సరాలు జగన్ గారికి అసలు ప్రజలు చాలా నమ్మి అధికారం ఇస్తే అసలు జగన్ గారు కంప్లీట్గా, అంటే నేను అంటుంది ఇప్పుడు ఇటు పోలవరం కంప్లీట్ చేయాలి, ఉన్న రాజధానిని కాస్త 3 రాజధానులు చేసి గత 5 సంవత్సరాలు అసలు ఆంధ్రాకి రాజధాని లేకుండా చేశారు. ఇవన్నీ ఆయన చేతులారా చేసుకున్న మిస్టేక్స్ కావా? పోలవరం ఇప్పుడు కూడా 5 ఏళ్ళు కూడా కంప్లీట్ కాదు, కంప్లీట్ అవుతుంది అంటున్నారుగా, పేపర్లో అయింది. రెగ్యులర్ గా చంద్రబాబు నాయుడు గారు వారానికి 10 రోజులకు ఒకసారి రెగ్యులర్ వెళ్తున్నారు, సమీక్ష చేస్తూ ఉన్నారు. అదే మీకేంటంటే పోలవరం పరిగెత్తుతుందని పేపర్లో రాయంగానే పరిగెత్తినట్టే మీ దృష్టిలో, అమరావతి అరుస్తుందని కానీ మీ దృష్టిలో అరుస్తున్నట్లు లెక్కే. ఎందుకంటే మనం అక్కడేముందో చూడం. పొద్దున వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి, మధ్యాహ్నం వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి, రాత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందంటే దూసుకుపోయినట్టేనా? పోలవరం పరిగెత్తుతుందా? ఇప్పటి వరకు 10 నెలల్లో పనులు స్టార్ట్ కాల. ఈ 10 నెలల్లో పనులు స్టార్ట్ కాల. ఏందండి మీరు పరిగెత్తి చెప్పేది? చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం వల్ల, డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతింటం వల్ల ఈ రోజు కూడా స్టిల్ ఆ డయాఫ్రమ్ వాల్ మీద చుట్టూతాను తిరుగుతుంది పోలవరం. ఈ 5 ఏళ్ళు కూడా కంప్లీట్ కాదు. గత 5 సంవత్సరాలు మీరేం చేశారు? మీకు అధికారం ఇచ్చారు కదా, మీకు మంచి అవకాశం కదా. 21 కంప్లీట్ అన్నారు, 22 అన్నారు, 23. తెలుగులో చెప్తానండి సార్. పోలవరానికి సంబంధించినటువంటి ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ లో చంద్రబాబు నాయుడు ఏదైతే వదిలేసినటువంటి గ్యాపుల వల్ల, దిగువ కాపర్ డ్యామ్ కట్టకపోవడం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. పాయింట్ నెంబర్ 1. ఈ ఎగువ కాపర్ డ్యామ్ ని, ఆ గ్యాప్లన్నీ పూడ్చి ఎగువ కాపర్ డ్యామ్ హైట్ పెంచి దిగువ కాపర్ డ్యామ్ కూడా పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే స్పిల్వే నిర్మాణం చేపట్టి మొత్తం గేట్లన్నీ పెట్టి ఏదైతే 10 లక్షల క్యూసెక్లు కాదు 50 లక్షల క్యూసెక్లు వచ్చేదాకా కూడా తట్టుకునే విధంగా ఆ స్పిల్వే నిర్మాణం పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. ఏదైతే అక్కడ కడుతున్నటువంటి పవర్ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పూర్తవచ్చింది. సో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదం వల్ల 2 ఏళ్ళు ఆ ప్రాజెక్ట్ పనులు ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బికాజ్ ఆఫ్ కారణం డయాఫ్రమ్ వాల్. సో మేము ఎక్కడ చేయలేదంటాను కదా, విత్ ప్రూఫ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉంది, చెక్ చేసుకోవచ్చు. 2 మీరు అన్నటువంటి అమరావతికి సంబంధించి ఇప్పటికీ చెబుతున్నా, అమరావతి అనేది ఊహల రాజధాని, ఊహల ప్రపంచం కానీ స్టిల్ చూపిస్తున్నారు. మళ్ళీ నన్ను ఇంటర్వ్యూకి పిలుస్తారు కదా, 4 బిల్డింగ్లు కడతారు. మొన్న అమరావతి రిలాంచ్ చూసారా మీరు? ఆ ప్రోగ్రామ్ చూసారా? మామూలుగా అదిరిపోయింది కదా, 500 కోట్లు ఖర్చు. మరి చిన్న విషయం, 500 కోట్లు ఖర్చు. రాష్ట్ర రాజధాని గురించే కదా ఆరాటం, పోరాటం. 500 కోట్లు మీరు గత 5 సంవత్సరాలుగా రాజధాని లేని రాష్ట్రం చేశారు. ఇప్పుడు ఎలాగైనా సరే 5 సంవత్సరాల్లో అమరావతిని కొంత కొలిక్కి తీసుకొచ్చి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది? అమరావతి అంటున్నారు. గెజిట్ ఇచ్చారా? లేదు. మరి మీరు రాష్ట్రానికి ఇప్పుడు కూడా రాజధాని లేదని చెప్పాలి. అంటే గత 5 సంవత్సరాలు హైదరాబాద్, అప్పుడు హైదరాబాద్ 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ గా ఉంది 2024 దాకా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 నుంచి 2024 దాకా రాజధాని హైదరాబాదే.
ఇప్పుడు ఇంకా గెజిట్ రాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేది. సో ఇప్పుడు అమరావతి కూడా ఇంకా రాజధానిగా గెజిట్ రాలా. చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు మీరు యాక్సెప్ట్ చేస్తారు ఇక అమరావతి రాజధాని అంటారా? మళ్ళీ ఉన్నప్పుడు కూడా అమరావతి రాజధానిగా యాక్సెప్ట్ చేసామండి. అమరావతితో కూడా మరొక 2 ప్రాంతాల్లో 2 రాజధానులు పెట్టాలని నిర్ణయించాం. తప్పెట్లా అయింది? మీరు ఆఫీస్ పెట్టుకున్నారండి, మీరు ఆఫీస్ పెట్టుకున్నారు, విజయవాడలో కూడా పెట్టకూడదు అంటానికి ఏమన్నా ఉంటుందా? పెట్టుకోవచ్చు కాదు కదా. కాకపోతే ఇప్పుడు దానిలో ఉన్న డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్ అక్కడ పెట్టేసి కేవలం లెజిస్లేటివ్ ఇక్కడ లేకపోతే అక్కడ హైకోర్టు పెట్టేస్తే అంటే 3 ముక్కలు ఆటలాగే కదా ప్రజలు అనుకున్నది దాన్ని. అందుకే కదా అసలు చాలా వ్యతిరేకత అనేది వచ్చింది గతంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఎందుకు మనం విడిపోవటాన్ని వద్దన్నావు? నువ్వు కూడా ఆంధ్ర ప్రాంత వ్యక్తి ఎందుకు వద్దన్నావు? బికాస్ ఆఫ్ అన్ని హైదరాబాద్ లో పెట్టారండి. అన్ని హైదరాబాద్ లో పెట్టారు. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, సో డాష్ 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 అన్ని హైదరాబాద్ లో పెట్టారండి. సో ఆంధ్రాకి ఏం లేకుండా విడగొడుతున్నారు, మాకు రాజధాని లేకుండా ఎట్ట విడగొడతారనే కదా నువ్వు బాధపడింది. అదే అప్పుడు హైదరాబాద్ లో సెక్రటేరియట్ నుండి అసెంబ్లీ విశాఖపట్నంలోనో హైకోర్టును అన్నట్టు కర్నూలులోనో పెట్టుంటే నువ్వు రాష్ట్రం విడిపోయేటప్పుడు అంత బాధపడేవాడు లేదు కదా. మరి మేము చేసిన తప్పేందండి? ఓడిపోతే అప్పుడు అమరావతిని కూడా యాక్సెప్ట్ చేయలేదంట. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. అమరావతిలో వాళ్ళ కొడుకు ఓడిపోయాడు అంటే అమరావతి రాజధాని యాక్సెప్ట్ చేయలేదని అర్థంగా. మేము తీసుకొని వచ్చినటువంటి పరిపాలన వికేంద్రీకరణ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన అమరావతిని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదని అర్థం కదా. మరి మంగళగిరి ఎట్లా ఓడిపోతాడు? మరి ఇప్పుడు గెలిచారు అంటే మళ్ళీ ఇప్పుడు యాక్సెప్ట్ చేసినట్టే అనుకోవచ్చా? మీరు ఎట్లుందంటే అప్పుడు మరి అప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అమరావతిని? మరి అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు అంటే ఇప్పుడేమో అమరావతిని మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. నేను చెప్తాను సార్ దాని కారణం. అప్పుడు మీ వైసీపీ నాయకులు మీలాంటి వాళ్ళు అందరూ కలిసి కూడా ఇదిగో జగన్ అన్న గారు ఇక్కడ ఇల్లు కట్టేస్తున్నారు రాజధాని అని చెప్పారు. బట్ గెలిచిన తర్వాత కదా మీరు 3 అని చెప్పేసి అప్పుడు మీరు మాట్లాడే దాంట్లో అమరావతి రాజధాని కాదని మేము ఎప్పుడు అలా అమరావతి రాజధాని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి నుంచే పరిపాలించారండి. అమరావతి నుంచి పరిపాలించారు, తాడేపల్లి నుంచి పరిపాలించారు. తేడా ఉంది. అమరావతి వేరు, తాడేపల్లి వేరు. అమరావతి అంటే 29 గ్రామాలు ప్రాంతాలు ఒకటే కదా. కాదు కదా, ఓన్లీ అమరావతి అంటే ఇప్పుడు 29 గ్రామాలు. ఇప్పుడు ఇంకొక 10 గ్రామాలు 12 గ్రామాలు ఇంకో మళ్ళీ భూసేకరణ చేస్తారు. అంతవరకే అమరావతి రాజధాని అంటే అంతవరకు. ఈరోజు గుంటూరు రాజధాని కాదు, విజయవాడ రాజధాని కాదు, తాడేపల్లి రాజధాని కాదు, మంగళగిరి రాజధాని కాదు. సో మీ లెక్కలు చెప్పినప్పుడు అమరావతి అంతవరకే రాజధాని. ఎందుకంటే ఆ గ్రామాలు తప్ప వేరే గ్రామాలకు అక్కడ చోటు లేదు, వేరే ప్రజలు వచ్చి తినడానికి అక్కడ లేదు. సో మీరు ఓటమి గెలుపు ఇప్పుడు మీరు అమ్మ ఓడిచ్చారు కాబట్టి ఓడిపోయారంటే ఎట్లా? మీరు పోర్టులు తెచ్చారు కాబట్టి ఓడిపోయారంటే మరి మేము పోర్టులు తెచ్చాం, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్, 17 మెడికల్ కాలేజీలు, ఇవన్నీ మేము తెచ్చాం. జనాలకి నచ్చలేదండి మెడికల్ కాలేజీలు తెట్టాలని మిమ్మల్ని ఓడిచ్చారంటే ఒప్పుకుంటారా? ఉద్దానంలో మీరు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ తెచ్చారు, ఓడిపోయారు. ఇప్పుడు రాజధాని అంశంలో ఇప్పుడు ఓటమి నేను క్లియర్ గా చెప్పా. ఒకటి ఈవీఎంలు లేదు అని అనుకుంటే, 2 వచ్చేటప్పటికి మా మీద వాళ్ళు చేసే నెగిటివ్ ప్రచారం అండ్ మేము ఇస్తాను అంటే రెట్టింపు ఇస్తాం, కనపడ్డ ప్రతి ఒక్కరికి ఏదైనా ఇచ్చేస్తాం. ఇంకొకటి ఇప్పుడు మీరు వైజాగ్ మేజర్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. ఇక వైజాగ్ నేను గెలిచిన తర్వాత వైజాగ్ షిఫ్ట్ అయిపోతాను, నా ప్రమాణ స్వీకారం వైజాగ్లోనే ఉంటుందని జగన్ గారు చెప్పారు, అవునా, ఎన్నికల ముందు. అదే వైజాగ్ ప్రజలు దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? అదే వైజాగ్ ప్రజలే కదా వైసీపీని అక్కడ ఘోరంగా ఓడించారు. ఒక్క స్థానం అంటే ఒక స్థానం వైజాగ్ రాలేదు. 2019 ఎన్నికలప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దీన్ని సింగపూర్ చేస్తా, మలేషియా చేస్తా, 9 నవనగరాలు కడతా అన్నాడు. వాళ్ళ కొడుకునే ఓడించారు. మరి అక్కడ అదే తాటికొండ నియోజకవర్గంలో రాజధాని ఉంది, అక్కడ కూడా ఓడించారు. మరి ఏం చెబుదాం? ఇప్పుడు లాస్ట్ ఎన్నికల గురించి మాట్లాడాను సార్, ఎప్పుడు 2019 గురించి మాట్లాడడం కాదు. మీరు అన్న అమరావతిని వైజాగ్ని మీరు కంపేర్ చేసినప్పుడు మరి అక్కడ కూడా ఓడించారు కదా అంటున్నా. మేము 3 రాజధానులు అన్నప్పుడు మమ్మల్ని ఓడించినప్పుడు అమరావతి ఏకైక రాజధాని, అమరావతి అద్భుతం, అమరావతి చైనా తరహా అభివృద్ధి, అమరావతి సింగపూర్ తరహా అభివృద్ధి, అమరావతి శ్రీలంక తరహా అభివృద్ధి, అమరావతి నవనగరం, అమరావతి ప్రపంచ రాజధాని, అమరావతి అంతర్జాతీయ, ఇవన్నీ చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా ఓడించారు కదా అంటున్నా నేను. మరి ఎట్లా అది? దాన్ని మీరు కంపేర్ చేసి ఇది అన్నారు కాబట్టి మీరు ఓడిపోయారు, మీరు ఈ 3 రాజధానులు అంటాం వల్ల ఓడిపోయారు, లేదంటే మీరు ఇదిగోండి పలానా ఈ పథకం పెట్టడం వల్ల ఓడిపోయారు, లేదా పలానా వాలంటీర్లు దాటం వల్ల ఓడిపోయారు అంటే రాజకీయాలు అలా మనం కంపేర్ చేసి చెప్పలేము. ఇప్పుడు ఎలా ఏ విధంగా ప్రజలు తీర్పు అనే దాని మీద అనాలిసిస్ మేము చేసుకున్నప్పుడు మాకు 2 రకాల అది. ఒకటి ఈవీఎం పక్క, సరే దాని మీద మనం కాదు నిజంగా ఎట్లా ఓడిపోయామని 2వ విధంగా విశ్లేషణ చేసుకుందాం అని అనుకున్నప్పుడు ఎస్ మేము లక్షిస్తానన్నప్పుడు, ఇచ్చినప్పుడు వాళ్ళు 2 లక్షలు ఇస్తా అంటాం. సో అసలు మన మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ సంపద సృష్టించేసి అద్భుతంగా తీసుకెళ్తా అని చెప్పి రోజు ఓదరగొట్టం. దాని ఇదోడు పవన్ కళ్యాణ్ నన్ను నమ్మండి, ఒకసారి అవకాశం ఇవ్వండి, నేను దగ్గరుండి వీళ్ళకి గుచ్చుతూ పని చేపిస్తాను అని చెప్పి
ఏదైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి రోజు దుష్ప్రచారం చేయటం, 10 లక్షల కోట్లు అప్పయిందని చెప్పి దుష్ప్రచారం చేయటం, ఇవన్నీ చెప్పడం వల్ల ప్రజల్లోకి నెగిటివ్ వెళ్ళింది అనేది ఉండదు కదా. ఎందుకంటే ఎక్కువ మంది కలిసి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. యువతలు ఒకటే రాజకీయ పార్టీ చేసింది చెప్పుకోవాలి, మేము ఇంకా ఎక్స్ట్రా ఇస్తానని చెప్పలేం, ఎందుకంటే చేయలేం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటే మేము చెప్పలేం, ఎందుకంటే ఆయన ఇచ్చే హామీలు 1,20,000 కోట్లు అయితే సంవత్సరానికి. ఇప్పుడు చేయలేడు, మేము అవి చేయలేమని చెప్పాం. సో మేము నిజాయితీగా ఉండి ఓడిపోయాం. అబద్ధాలు చెప్పి దొంగదారులు వాళ్ళు గెలిచారు. ఇక దానికి మీరు ఓడిపోయారు అంటే నిజాయితీగా ఓడిపోయినా మేము మనస్ఫూర్తిగానే నిజాయితీగానే ఉంటాం. అలానే కాదు సార్, ఇప్పుడు చేయట్లేదు అంటున్నారు కానీ వచ్చి 11 నెలలుగా అయింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట అన్నారు, బటన్లు నొక్కడము ఎంతసేపు నేను కూడా నొక్కుతాను, కాకపోతే బటన్లు నొక్కడం పక్కన పెడితే అసలు ఫస్ట్ జీవన ప్రమాణం మారాలి అనేది ఇప్పుడు రీసెంట్ మీరు చూస్తున్నారా. చంద్రబాబు నాయుడు గారు కాదు, గతంలో 5 సంవత్సరాలు జగన్ గారు కేవలం ఏది ఇంటికి పరిమితం అయ్యారన్నది జనరల్గా చెప్తున్నమాట. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారా, రెగ్యులర్గా ఆ కటింగ్ షాపులకి వెళ్తున్నారు, పేదవాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, వాళ్ళ బాధలన్నీ తెలుసుకుంటున్నారు. ఇవన్నీ గతంలో ఎప్పుడన్నా మీరు ఊహించారా, చూసారా అలాంటి నాయకుడిని? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే పరిమితం అయ్యారు, ఎక్కడికి వెళ్ళలేదు అన్నారు కదా. ఈ సంక్షేమ పథకాలు బటన్లు నొక్కింది తాడేపల్లి సీఎంఓలో ఉండి నొక్కారా, లేదంటే ప్రజల్లోకి వెళ్ళి జస్ట్ వెళ్ళి సభ పెట్టుకొని అక్కడ వెళ్ళి నొక్కేసి రావడం? చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారిది రమావతికి బాగా చాలా బాగా నచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు గారు జనాల్లోకి వెళ్ళి వాళ్ళని కలిశాడు, వీళ్ళని కలిశాడు, బాగా నచ్చింది కదా. గొర్రెల కాపరి శివయ్య దగ్గరకు వెళ్ళి గొర్రె పిల్లని ఎత్తుకున్న చంద్రబాబు, రమావతికి బాగా నచ్చింది. పశు పోషకుడు నక్కబోయిన కోటయ్య దగ్గరికి వెళ్ళి పశువులకు పచ్చిగడ్డి వేసి దానా మిశ్రమాన్ని తిప్పిన చంద్రబాబు, రమావతి గారికి బాగా నచ్చింది. నాయి బ్రాహ్మణుడు బత్తుల జగన్నాథం కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ చైర్లో కూర్చొని కట్ చేయబోయిన చంద్రబాబు, బాగా నచ్చింది మీకు. కుమ్మరి కుటుంబం వద్దకు వెళ్ళి కుమ్మరి చక్రం తిప్పిన చంద్రబాబు, బాగా నచ్చింది మీకు. పొన్నెకల్లులో నవీన్ ఇంటికి వెళ్ళి చిన్నారికి అల్పాహారం తినిపిస్తున్న చంద్రబాబు, వాళ్ళ అమ్మ నాన్న అన్నం పెట్టట్లేదు, నీళ్ళు అల్పాహారం తినిపించాడు. బైక్ మెకానిక్ ప్రవీణ్ షాపుకు వెళ్ళి పనిముట్లను పరిశీలించిన చంద్రబాబు, బడ్డీ కొట్టుకు వెళ్ళి బడ్డీ కొట్టు నిర్వహిస్తున్న బుడ్డా చిన్నమ్మాయితో ముచ్చటించిన చంద్రబాబు, ప్రతి నెల 1వ తారీఖు ₹1 కోటి నుంచి ₹1.5 కోటి ఖర్చు పెడుతూ ఏదైతే ముగ్గురికి పెన్షన్లు ఇస్తూ జీడీ నెల్లూరు బీసీ కాలనీలో వాసుకు పెన్షన్ ఇచ్చిన చంద్రబాబు, పల్నాడు జిల్లాలో 7 కొండల ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద హెరిటేజ్ పాలతో కాఫీ పెట్టిన చంద్రబాబు. ముఖ్యమంత్రి చేసిన పనులు ఈ 11 నెలల్లో. ఇది మీరు జనాల్లోకి బాగా వెళ్ళాడు చంద్రబాబు నాయుడు, బాగా ఎరగదీశాడు. ఏది ఇప్పుడు మీరు నాకు మైక్ పెట్టారు. ఇప్పుడు ఈ మైక్ నేను ఇక్కడికి వస్తే పెట్టారా, అనుకోకుండా మన రోడ్డు మీద కలిస్తే మైకులు ఉంటాయా? మీరు ఇక్కడ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రీ ప్లాన్డ్ గా ముందు వాళ్ళకి మైక్ పెడుతుంది, మీకు కనపట్లేదా? ఈ చేస్తే ముఖ్యమంత్రి పని చేసినట్ట. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా వెళ్ళడం కూడా గ్రేటే అంటున్నాను సార్ నేను. ఎందుకండి గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు జనాలు మీకు సంక్షేమ పథకాలు అందటం ఇంపార్టెంటా, షో చేయటం ఇంపార్టెంటా? వెళ్ళి నేను టీ పెట్టా, కాఫీ పెట్టా, ఇంకోటి పెట్టా, చంద్రబాబు నాయుడు తోపు, ఇంకో తురుము. మీరు చదువుకున్నారు కదా, మీకు అదే బాగా నచ్చింది. మీకంటే ఇంకా మీ విజ్ఞతకు దాన్ని వదిలేయాలి. కాదు, నేను ఏమంటున్నా అంటే ₹1 ఖర్చు పెట్టి నువ్వు వాళ్ళ ఇంట్లో వెళ్ళి టీ పెట్టి వచ్చాను, కాఫీ పెట్టి వచ్చి ఒకరు పెన్షన్ ఇచ్చారంటే 60 నెలల్లో 60 మందికి ఇస్తారండి. చంద్రబాబు నాయుడు 60 నెలల్లో 60 కోట్లు ఖర్చు పెట్టి ఓన్లీ పెన్షన్లకు సంబంధించి ఊరికి వెళ్ళి ఫోటో దిగి ఫోజులు ఇచ్చే కార్యక్రమం. దానికి విపరీతమైన పబ్లిసిటీ చెప్పే కదా. బడ్డీ కొట్టు బుడ్డాయమ్మ దగ్గరికి వెళ్ళి ముచ్చటించిన చంద్రబాబు, పశుపోషక దగ్గరికి వెళ్ళి దానా మిశ్రమం తిప్పిన చంద్రబాబు. ఇది ముఖ్యమంత్రి చేయరండి ఎవరు, ముఖ్యమంత్రి గారు చేశాడు. పెట్టల ద్వారా షో చేసేవాడు చేస్తాడు. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేశాడా? బటన్ నొక్కాలి అంతే అంటారా? ప్రజల్లోనే బటన్ నొక్కండి అండి. మీరేం వెళ్ళి షో చేయొద్దు అంటున్నా. మీరు కొత్తగా ఒక పెన్షన్ ఇచ్చారా ఈ 11 నెలల్లో? పెన్షన్లు ఇవ్వడానికి రోజు వెళ్తున్నారు కదా, కొత్తగా ఏమైనా పెన్షన్ ఇచ్చారా? మీరు ఇస్తారన్న పెన్షన్ హామీ నెరవేర్చారా? 50 సంవత్సరాల దాకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తా అన్నారు, 4,000 ఇచ్చారా? 11 నెలలు అయిందన్నారు కదా, ఎప్పుడు అడగాలి? 2047 అడగమంటారా? మీరు తీసుకొని వచ్చి పేదల్ని మీరేమన్నారు? పేదల్ని నేను ధనవంతులు చేస్తామని చెప్పారు, సంపద సృష్టిస్తా అన్నారు. పేదవాళ్ళని తీసుకుని వెళ్ళి కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తా వాడు చూసుకుంటాడు మిమ్మల్ని అంటే తీసుకొచ్చారు కదా. దానికోసమే P4 అంటే ఏంటంటే తీసుకొచ్చారు. P4 అంటే ప్రభుత్వం చేతగాంది, ప్రభుత్వం చచ్చిపోయింది, ఈ పేదల్ని మేము ఆదుకోలేము, ఈ ఏదో కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి కదా, లేదంటే వ్యాపారస్తులు ఉంటారు కదా,
వాళ్ళని మీరు ఆదుకోండి ఎట్టగొట్టంటే వాళ్ళు ఒక రోజు చంద్రబాబు నాయుడు చెప్పాడని ఈ రోజు 5,000 10,000 సాయం చేస్తారు అనుకుందాం. రేపు ఎల్లుండు వచ్చే నెల ఆ పై వచ్చే నెల ఆ పై వచ్చే సంవత్సరం ఎవరు చేస్తారండి? ప్రభుత్వం చేయాలి. పేదలను ఆదుకోవాల్సింది ప్రభుత్వం, కార్పొరేట్ వాళ్ళు కాదు. కార్పొరేట్ వాళ్ళకి మీరు అప్పచెప్పేసి మేము చేతులు దులుపుకుంటామంటే అది P4 మీరు చెప్పండి. నేను చెప్పిన P4 అనేది మంచి కార్యక్రమం కాదా? అంటే ఇప్పుడు సిఎస్ఆర్ యాక్టివిటీ, ప్రతి కంపెనీకి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కొంత ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్ ప్రజల్లో ఖర్చు పెట్టండి అని చెప్పడం కూడా తప్పేనా? అది చెప్పేది ఉంది కొత్తగా చంద్రబాబు నాయుడు చెప్పేది ఏముందండి? భారతదేశంలో అన్ని చోట్ల ఖర్చు పెడతానే ఉంటారు. ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ రీచ్ అవుతుంది, నుంచి పేదలు ధనవంతులు అయ్యారు, ఏ పేదలు ఎంతమంది చదువుల నుంచి కాపాడగలిగారు? మీకు 5 సంవత్సరాలు చూస్తే తెలుస్తుంది ఎంతమందికి అది బెనిఫిట్ అయింది అన్నది. అవునా? అట్ట కూడా అనిపిస్తుందా మీకు? నమ్మకం లేదా చేస్తారన్నది? నమ్మకం లేదు ద్వారా. ఓకేనా? మీకు బాగా ఆయన చెప్పింది బడ్డీ కొట్టు, పశువులు కాబట్టి మీకు నమ్మకం ఉంది కదా ద్వారా, అంతే కదా? అంటే నేనేమంటున్నా అంటే ఎందుకు అలా జనాల్లో వెళ్ళి అలా చేయడం ఎందుకు గ్రేట్ అంటున్నా అంటే, గతంలో మనం చూసాం వెళ్ళి మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి నిజంగా మైక్ లేకుండా మీరు జనాల దగ్గరికి వెళ్ళి నిజంగా జనాల కష్టాలను తెలుసుకుని చెప్పండి. ముందే ప్రీ ప్లాన్డ్ గా ఓ నలుగురిని సెట్ చేసి, అంటే ఇప్పుడు వాళ్ళ కష్టాలు తెలుసుకో అంటే నలుగురు ముందే సెట్ చేసుకొని వాళ్ళ ముఖ్యమంత్రి వస్తాడు. 10 రోజుల ముందు ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యింది. ఆ 10 రోజుల్లో నక్కబోయిన కోటయ్య లేదంటే బడ్డీ కొట్టి బుడ్డాయమ్మ ఎవరిని కలవాలనేది ముందే ప్లాన్డ్. అక్కడ దారిలో ఎవరు జనాలు ఉండకుండా చంద్రబాబు నాయుడు గారు నడుచుకుంటూ ఆడకెళ్ళి ఆల్రెడీ మైక్ పెట్టి ఉంటది, ముందే పెట్టినాక పరామర్శిస్తాడు. దీన్ని షో పుట్టప్పనక ఏమంటారు? ఈ సినిమాకి వద్దంటున్నా. ముఖ్యమంత్రి లాగా ఉండాలి. మీకు కూడా ఈ సినిమా లాగా అలవాటు అయిపోయి ఈ కెమెరాలు ఇవన్నీ చూసి నీకు కూడా అది నచ్చితే మిమ్మల్ని వదిలేస్తున్నా. నేనేమంటున్నా అంటే సార్, గతంలో జగన్ గారు పాదయాత్ర చేసేప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళారు. దీనికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మించి పూర్తిగా చెప్పారు. ఇది ఉంది కదా, ఇది తీసుకెళ్లి పెట్టలా, రోడ్డు మీద ఎవరు కలపడితే అలా కలిసాం. ఇది తీసుకెళ్లి ముందు పెట్టి ఇది మాట్లాడు అది మాట్లాడు అని చెప్పలా. బుడ్డా కొట్టు బడ్డాయమ్మ, అదే పశువులు కాపరి లక్కపోయిన కోటయ్య, టీ కాఫీ పెట్టి హెరిటేజ్ పాలతో టీ అందించిన చంద్రబాబు. నిజంగా మీకు ఏం అలవాటు అయిందంటే జస్ట్ హెలికాప్టర్ లో వచ్చి అక్కడ దిగి బటన్ నొక్కి వెళ్ళడమే మంచిది. చంద్రబాబు నాయుడు సైకిల్ వేసుకుని దొర్లుకుంటూ వెళ్తున్నాడు, లేకపోతే మేము హెలికాప్టర్ లో వచ్చాం. చంద్రబాబు నాయుడు దేంట్లో వస్తున్నాడండి? మేము హెలికాప్టర్ లో వచ్చామండి. చంద్రబాబు నాయుడు అంటే సైకిల్ వేసుకొని వెళ్తున్నాడు అనంతపురం, సైకిల్ వేసుకొని కరకట్ట కొంప నుంచి సచివాలయం వెళ్తున్నాడా లేదంటే హెలికాప్టర్లో వెళ్తున్నాడా? మీరు చేస్తే సంసారం, అవతలాడు ఏం చేస్తారో మీకు బూతు అలవాటు అయిపోయింది మీకు. ఎందుకంటే మీకు మైండ్ లో అట్లా ఫిక్స్ చేశాడు. చంద్రబాబు నాయుడు బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళాడు, రసగుల్లా బాగుంది అన్నాడు. అబ్బా చాక్లెట్, ఈ చాక్లెట్ నేను ఎప్పుడు చూడలేదు, చిన్నప్పుడు నేను ఇలాంటి చాక్లెట్ తిన్నాను అన్నాడు. ఇదే పనికి మాలిన సోది. రాష్ట్రానికి ఏమన్నా చెయ్యండిరా అంటే బడ్డీ కొట్టు, పశువుల కాపరి, ఆడకెళ్ళి షో చేసాం ఈడకెళ్ళి షో చేసాం. మీకు దాన్ని చూసి అమ్మగా ఉంటే నేనేం చేస్తాను? చూసే వాళ్ళకైతే రోతగా అసహ్యంగా, చూసే వాళ్ళకి రోతగా అసహ్యంగా, సరే నీ వయసు ఎంత, మీరంతా మీ చేసేదంతా రోత కానీ ప్రజలకి రోతలా అనిపిస్తలేదు. అది మీలాంటి ప్రజలు, మాలాంటి ప్రజలు ఎవరికి కూడా. ఇంకా వాళ్ళు నాకు తెలిసి ఉపయోగం ఏమైనా ఉందా అని అడిగా, దాని వల్ల నువ్వేం సమాధానం చెప్పలా. అక్కడికక్కడే ఇల్లు శాంక్షన్ చేస్తున్నారు. అమ్మో, ఓహో, ఏ ఇల్లు ఇచ్చారో ఆడిచ్చారో చదువుతున్నావు అయితే రోజు 2 పత్రికలు బాగా ప్రిపేర్ అవుతున్నట్టు. 2 పత్రికలు ఏంది? ఆ పత్రికలో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ మీకు తెలీదా? నువ్వు చదవట్లేదా? నువ్వు చూడు, ఆంధ్రజ్యోతి ఈనాడు చూస్తే పొద్దున్నే ఇంకేం పని చేయవసరం, విపరీతంగా నవ్వుకునేటట్టు ఉంటాయి. ఆల్రెడీ అమరావతికి ఐక్యరాజ్య సమితిలో మనం తీర్మానం పెట్టారు. ప్రపంచ దేశాలన్నీ ఏకతాటి మీదకి వచ్చి ఈ ప్రపంచానికి రాజధాని అమరావతిని చేస్తారా లేదా అని చెప్పి మొత్తం రష్యా, యుక్రెయిన్, చైనా, అమెరికా మొత్తం గొడవ చేసేస్తున్నారు. అమరావతిని ప్రపంచానికి రాజధాని చేయాలని. మామూలుగా అయితే ఉండదు ప్రపంచానికి రాజధాని, కొత్తగా తీసుకొచ్చి చేయాలని. అసలు ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు గారి కోసం అక్కడ ట్రంప్ వెయిటింగ్, మధ్యలో మోడీ ఆపుతున్నాడు. అట్టానే ఉంటాయి. హేళన అయిపోయిందా? హేళన చెప్పడం నవ్వుతాడండి. సిగ్గుండాలి మనం. సిగ్గు సరౌండి ఓ ముఖ్యమంత్రి చేసే విధంగా చేస్తే ఉండదు. లేదంటే రోజు నెల షో చేశా, నేను సంపద సృష్టించేసా, అన్ని ఇచ్చేసా. మన లోకేష్ చెప్తున్నాడు 113 హామీలు ఇచ్చేసాడంట. అప్పుడే 113, 117 హామీల్ని అప్పుడే నెరవేర్చారంట. చెప్పండి ఏ ఒకటి నెరవేర్చారు? పెన్షన్లే పూర్తిగా ఇవ్వలేదు. ఏ హామీ మీరు పూర్తిగా నెరవేర్చారు చెప్పండి? నేను వినిపిస్తా మీకు అది. మరి ఈ విధంగా మాట్లాడుతుంటే ఏమనాలి చెప్పండి? దాన్ని చూసి మీలాంటి వాళ్ళందరూ నమ్మేసి ఇది చూడండి. వచ్చిన మొదటి 10 నెలల్లో 117 హామీలు పూర్తి స్థాయిలో ఈ రోజు మన
అమలు చేసుకున్నాం. ఏమిటి బాబు ఏమన్నావు? అధికారంలోకి వచ్చిన మొదటి 10 నెలల్లో 117 హామీలు పూర్తి స్థాయిలో ఈ రోజు మనం అమలు చేసుకున్నాం. విన్నారా? కరెక్ట్. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. సరే, మీ గత వైసీపీ ప్రభుత్వంలో మీరు 99% నెరవేర్చా అన్నారు కదా, నిజంగా 99% నెరవేరాయా? ఏ హామీ నెరవేర్చలో చెప్పండి, దాని మీద నేను డిస్కషన్ పెడతా. మీరు చెప్పండి కాన్ఫిడెంట్ గా 99% నెరవేరిందా? మేము ఇచ్చిన హామీల్లో ఇదిగోండి ఇచ్చిన మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన దాంట్లో ఇదిగో ఈ హామీని మీరు అమలు చేయలేదంటే నేను దాని మీద డిస్కషన్ పెడతాను. ఇప్పుడు మీరు 11 నెలల్లో 117 హామీలు ఆయన అమలు చేశాడు అన్నారు. సరే, ఏం అమలు చేశారు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్. అయితే గతంలో 99% నెరవేర్చారు. ఇప్పుడు మాకు దయచేసి మా ప్రభుత్వానికి ఈ గలీజు ప్రభుత్వానికి దయచేసి కంపారిజన్ చేయొద్దు రామాత గారు, దయచేసి కంపారిజన్ చేయొద్దు. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్తే చెప్పండి. 117 హామీలు అన్నా కదా, ఒక 11 హామీలు చెప్పండి ఏమో అమలు చేశారేమో. అంటే పిచ్చివాగుడు వాగుతున్నాడా ఆయన? చేయలేదా? మీరు చెప్పండి ఏం చేశారో. మీరు మేధావి కదా, మీకు చంద్రబాబు నాయుడు బడ్డీ కొట్టి దగ్గరికి వెళ్ళాడు, బుడ్డాయమ్మను కలిశాడు, లేదంటే మైక్ పెట్టుకొని బాగన్నాడు, ప్రజల్లోకి దూసుకుపోయాడని మీరు దూసుకుంటూ అడుగుతున్నారు కదా. ఏందో మీరు చెప్పండి మరి, రోజు ఫాలో అవుతున్నారు కదా. ఏం హామీ నెరవేర్చాడు? ఏ హామీ నెరవేర్చాడండి? నేనేమంటారు, గత 99% మీరు ఎలా నెరవేర్చారో వాళ్ళు కూడా 117 వాళ్ళు నెరవేర్చారు. మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ హామీ నెరవేర్చలేదు మీరు చెప్పండి, మిమ్మల్ని అడిగా. వాళ్ళు ఇచ్చింది ఏదో చెప్పండి, మిమ్మల్ని అడిగా. ఒకే ఒక్క పాయింట్ చాలు సార్, వైసీపీ ప్రభుత్వం ఆ 99% ఏ రకంగా కవర్ చేసిందో అని చెప్పేసి మద్యపాన నిషేధం అన్నారు. అది దశల వారి మద్యపాన నిషేధం. ఎక్కడ దశల వారి మద్యపాన నిషేధంలో భాగంగా 33% వైన్ షాపులు మేము తగ్గించాం. బార్ల సంఖ్య తగ్గింది, తాగేవారి సంఖ్య తగ్గింది, కానీ ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. తాగేవారి సంఖ్య తగ్గించాం. ఏదైతే మేము దాంట్లో చాలా వరకు సక్సెస్ అయ్యాం. దశల వారి మద్యపాన నిషేధంలో మేము దశల వారీగా దాన్ని కంట్రోల్ చేయగలిగాం. 2024 ఎలక్షన్ వచ్చేలోపు పూర్తిగా మద్యాన్ని నిషేధించే నేను ఓట్లు అడుగుతా అన్నారు జగన్ అన్నమాట. వాస్తవం నేను చెప్తా. లోకేష్ గారు అడిగారు కదా, ఏం చెప్తాం. పాపం కొంతమంది తాగుబోతులు తాగేవాళ్ళు ఎక్కువైపోయినాక మనం ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు లేదు అబ్బా తాగడానికి బ్రాండ్లు దొరకట్లేదు, ఇది చెడ్డ ప్రభుత్వం, తమ్ముళ్ళు సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి మీకు ఇబ్బందిగా ఉందని చెప్పి మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మాట్లాడి రోజు మద్యం రేట్లు పెంచగానే గగ్గోలు పెట్టినటువంటి మీడియా, అమ్మో సామాన్యుడు తాగడానికి ఇబ్బంది పడుతుంది, ఇదేమన్నా మంచినీళ్ళ తాగడానికి ఇబ్బంది పడుతుంది. మీలాంటి అపర మేధావులు జర్నలిస్టులు కొంతమంది ఏమయ్యా మంచి బ్రాండ్లు దొరకట్లేదంటగా, అయ్యా ఆంధ్రాలో దొరకట్లేదంటగా, ఈ భూమి ఏందయ్యా, ఇలాంటివన్నీ వాగినప్పుడు కొంత ఏం చేస్తాం, ఓ మంచి పని చేస్తున్నప్పుడు 100 మంది వెనక్కి లాగుతున్నప్పుడు కొంత లేటుగా అయ్యేది. మాకు 5 ఏళ్ళే కదా టైం దొరికింది. సో అలాంటివి జరగడం వల్ల కొంత లేట్ అయింది. అంటే అలాంటి హామీలన్నీ ఇచ్చి ఎగ్గొట్టారు కదా. తప్పండి. సిపిఎస్ అన్నారు, సిపిఎస్ రద్దు చేసాం మేము. సిపిఎస్ రద్దు చేసి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొని వచ్చాం. వాళ్ళకి అది ప్రభుత్వ ఉద్యోగస్తులకు అది నచ్చలేగా. ఎవరు చెప్పారు? ఇప్పుడు జీపీఎస్ నడుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు దాన్నే కంటిన్యూ చేశాడు. ఇప్పుడు నేను ఉద్యోగ సంఘ నాయకులు ఆల్రెడీ బయటకు వచ్చి ఈ 10 నెలల కాలంలో మాకు ఇవ్వాల్సిన 3 డిఏలు ఇంకా ఇవ్వాలి, 4వ డిఏ కూడా రాబోతుంది. ఈ ప్రభుత్వం 10 నెలలుగా మమ్మల్ని మోసం చేసిందని ఉద్యోగ సంఘ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర గారి నుంచి మొత్తం వచ్చి మొత్తుకుంటున్నారు. ఈ మనకి ఆ పేపర్లో వేయరు, ఎందుకంటే ఆ పేపర్లో వేరే మ్యాటర్ రాస్తారు. బొప్పరాజు గారు రెవెన్యూ శాఖ గురించి ఏదో పరిశీలించమని ప్రెస్ మీట్ పెట్టారు, ఇట్టా రాస్తారు. అదే చంద్రబాబు నాయుడు చెప్పట్లే అసలు అమరావతి అయిపోయింది. మనం మీరు అన్నారు పెద్ద ఫంక్షన్ చేశారని, ఏమన్నా వచ్చిందండి? ఫంక్షన్ లో ఏమన్నా ఇచ్చారా? ఎన్నో ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారుగా, నరేంద్ర మోదీ గారే లాంచ్ చేశారు ఎన్నో ప్రాజెక్టులు సంబంధించి. అదే ప్రాజెక్టులు అంతకుముందు కూడా నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారండి, మళ్ళీ ఆయన వచ్చి చేశారండి. ఈ 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామన్న ధ్యేయంతోనే పనిచేస్తున్నారు. అవ్వదా? కంప్లీట్ అవ్వదా? నాకేమనిపిస్తుంది అంటే మీరు కూడా ఉంటారు, ఉంటా డెఫినెట్ గా 2027 అదే ఇంటర్వ్యూ డేట్ మళ్ళీ గుర్తు పెట్టుకుని ఈ బయట ఆ బయట అప్పుడు వేసిందాం. డెఫినెట్ పోతారుగా. అదే అప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతుంది. వచ్చి 11 నెలలే కదా, 11 నెలలకి ఇంత ఎటకారం చేస్తారా అని అప్పుడు కూడా అందరు కానీ వచ్చి 4 ఏళ్ళే కదా సార్, 40 ఏళ్ళని ఇవ్వాలి కదా చంద్రబాబు నాయుడు గారికి అని అప్పుడు మాట్లాడుతారు. కానీ నాకు ఎందుకో చంద్రబాబు నాయుడు గారు కసి చూస్తుంటే డెఫినెట్ గా చేస్తారనిపిస్తుంది. అమరావతి కంప్లీట్ అయితే మీకు హ్యాపీనే కదా. అర్థం కావట్లేదు, అయిపోయిందండి బాబు. మీరు ఎక్కడ పిచ్చోళ్ళని నాకు అర్థం కాలేదు, మీకు పిచ్చి పట్టిందా? ఇప్పుడు అమరావతి చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేశారండి బాబు, కంప్లీట్ అయిపోయింది. మీకు ఎంత అయింది? చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టేశారు, పోలవరం అయిపోయింది, అమ్మఒడి అయిపోయింది, అన్ని ఇచ్చేశారు. జనాలకే తీసుకోవడం జాతకాట్లా మొత్తం అన్ని ఇచ్చేశారు. మీలాంటి వాళ్ళు ఉంటే అంతే చెబుతారు కదా. మీలాంటి వాళ్ళు ఉంటే ఏం చెబుతారు? అమరావతి కట్టేస్తారండి, అయిపోయిందండి, అబ్బండి సూపర్ అండి.
ఇంకొకటి కాదు, గత 5 సంవత్సరాల్లో మీరు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు. వచ్చి రాగానే ఇప్పుడు 16,000 పోస్టులతోటి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆల్రెడీ ఇక త్వరలో ఎగ్జామ్ కూడా జరిగిపోతుంది. దీన్ని మీరు ఒప్పుకోరా? దీని మీద కూడా విమర్శలు చేస్తారా? ఒక నిమిషం అన్న, మీకు లెక్కలు ఆధారాలు చెప్తే కూడా మీరు అంటాలకి ఎనరు, ఇక మామూలుగా చెబితే అసలు ఎనరు. కాబట్టి మీరన్న లెక్కలు ఆధారాలతోనే డిఎస్సికి సంబంధించి గతంలో మీరు మెగా డిఎస్సి అన్నారుగా, అదే ఇప్పుడు అదే మెగా డిఎస్సి వీళ్ళు మీకు అనౌన్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1998 డిఎస్సి ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి జాబులు ఇవ్వకుండా 1998లో డిఎస్సి జరిగితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏదైతే పెండింగ్ ఉందో అవి తర్వాత ప్రభుత్వాలు కూడా ఫిల్ చేయాల. దానికి సంబంధించి 4,059 పోస్టులకి ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏది 2019 నుంచి 24 దాకా. 2008లో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో డిఎస్సి పెండింగ్ ఏదైతే ఉందో 2,193 పోస్టులు అవి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అధికారంలోకి వచ్చినాక భర్తీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే ముందు 2018 డిఎస్సిలో 6,954 ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక జాబులు ఇచ్చారు. 2019లో స్పెషల్ డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కండక్ట్ చేసి 602 మందికి ఇచ్చింది. కేజీబీవీకి సంబంధించినటువంటి రెగ్యులర్ పోస్టులు ఏదైతే ఉన్నాయో స్కూల్స్ సంబంధించినటువంటి 1,200 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రిక్రూట్ చేసింది. అవి కాకుండా 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఆల్రెడీ ఎగ్జామ్ కూడా జరుగుతున్న టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి. ఏదైతే 6,100 పోస్టులకు సంబంధించి ఈ 6,100 తీసేసినా కూడా 15,000 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు భర్తీ చేశారు. ఇది లెక్క. ఒక నిమిషం, ఇది లెక్క. మీరన్న మెగా డిఎస్సి అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 6,100 పోస్టులు, చంద్రబాబు నాయుడు గారు 10,000, ఈ రెండు కలిపితే 16,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఇది మీ దృష్టిలో మెగానా దగానా? ఇది మినీ దగా డిఎస్సి. మీరు ఇన్ని పోస్టులు ఇచ్చామని చెప్పేసి మీరు చెప్తున్నారు, కేవలం మీ పత్రికలో వచ్చిందే అది ఆ నంబర్సా లేకపోతే గ్రౌండ్ లో రియాలిటీలో ఉన్నవా? ఎందుకంటే ఎక్కడైనా కాదు అంత స్థాయిలో ఎక్కడ ప్రాబ్లం మీకు చెప్తా. మీరేంటంటే ఒకటి సాక్షి పేపర్ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేవు. ఆ రెండిట్లో రావాలి. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉంటే దాంట్లోనే. దుష్ప్రచారం చేసే దేంట్లో వస్తాయి చెప్పా కదా, 10 శాటిలైట్ ఛానళ్ళు, రోజు 2 పత్రికలు, 500 యూట్యూబ్ ఛానల్ కొనుగోలు చేసి వాళ్ళ ఆఫీసులో నడిపే కొన్ని వందల పేజీలు, వందలు కూడా కాదు 1000 పేజీలు, ఫేస్బుక్ పేజీలు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇంకా డాష్ అండ్ డాష్ పేజీలు అన్నింటిలో పెట్టేస్తే మీకు అయ్యే కనపడతాయి. కాబట్టి చెప్పట్లా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టు వినపడుతుంది మీకు. చంద్రబాబు నాయుడు నీ అమ్మ అన్నాడు అనుకో, అమ్మ అన్నట్టు వినపడుతుంది మీకు. అంతే కదా? మీకు అది అలవాటు అయిపోయి మీకు దాంట్లో వచ్చిందా దీంట్లోనే వచ్చిందా. నేను ఇచ్చింది విత్ డేట్తో సహా చెప్పా. ఏడప్పుడు ఏ డిఎస్సికి సంబంధించి. ఇప్పుడు మీరు అన్న మెగా ఇచ్చాడండి అన్నారు కదా, మెగా డిఎస్సి అని 8 లక్షల మంది ఇప్పుడు నష్టపోతున్నారు ఆ ఇచ్చిన మినీ దగా డిఎస్సి వల్ల. 50% ఇంటర్మీడియట్ డిగ్రీలో పెట్టాలని నిబంధన పెట్టడం వల్ల 8 లక్షల మంది ఇప్పుడు నష్టపోతున్నారు. మీరు మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. అంటే టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు 50% అనేది మినిమం ఉండకూడదా? ఇప్పుడు చదువు చెప్పే వాళ్ళు కొంత వాళ్ళలో స్కిల్ ఉండి 50% ఉండడం తప్ప. మీకు బిఎడ్ రాసిన వాళ్ళు, టెట్ రాసేవాళ్ళు, ఈ వాళ్ళందరూ గ్రామీణ ప్రాంత బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. వాళ్ళకి సంబంధించి జనరల్ గా అంతకుముందు ఉన్న రూల్స్ 45%, 40% ఉంటే చాలు అనేది రూల్. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత 50% పెట్టారు. దాన్ని పెట్టడం వల్ల ఫస్ట్ టైం పెట్టడం వల్ల ఇప్పుడు దాకా ప్రిపేర్ అయిన వాళ్ళు, ఇన్ని సంవత్సరాలు ఫీజులు కట్టి ప్రిపేర్ అయిన వాళ్ళు దాదాపుగా 50% అనే నిబంధన వల్ల 8 లక్షల మంది అసలు అప్లై చేసుకోవడానికి అర్హత. 50% నిబంధన పెడితే మంచిదే కదా, క్వాలిటీ టీచర్స్ మాత్రమే బయటకు వస్తారు కదా, అప్పుడు క్వాలిటీ చదివే కదా ఒకటి విద్యార్థులకు అందేది. ఎప్పుడు ఒకే రూల్ ఉంటే దానికి వాళ్ళు అసలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాదు కదా. ఎప్పుడు వాళ్ళు ఒకటే రూల్ ఉంటే వాళ్ళు దానికి అసలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాదు. జనరల్ గా ఇచ్చే రూల్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఎవరి గవర్నమెంట్ 90% పెట్టి అసలు అది కూడా ఎవరు రారు కదా సార్. 90% పెట్టేస్తే ఇంకా క్వాలిటీ వాళ్ళు వస్తారు కదా, అసలు ఉద్యోగాలు ఇచ్చే పని ఉండదు కదా. 100% పెడితే బాగుంది కదా. ఇదే చంద్రబాబు నాయుడుకి చెప్పండి, రేపు పొద్దున అట్టని చేస్తాడు. చంద్రబాబు నాయుడుకి చెప్పండి సార్, ముందు ఇది మెగానా మినీనా మీరు చెప్పండి, దానికి మీరు సమాధానం చెప్పలా. 55,000 పోస్టులు ఖాళీ ఉందని చెప్పి వీళ్ళే చెప్పారు. 55,000 పోస్టుల్లో 10,000 పోస్టులు ఈ ప్రభుత్వం భర్తీ చేస్తుంది. మా దగ్గర 6,000 పోస్టులు కలిపి 16,000. ఇది మెగానా మినీనా? మీరు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పేదాన్ని అడుగుతూనే ఉంటా. ఇది మెగానా మినీనా? కాదు, మీరు ఇది మెగానా మినీనా? మిస్టర్ యాంకర్, మిస్టర్ రమావత్,
ఇది ఇది గతంలో మీరు రమావతి గారు ఒక్క నిమిషం మేము 15,000 పోస్టులు భర్తీ చేసామని చెప్పా. పాత వాళ్ళలో ఎవరైతే వాళ్ళకి జాబులు వచ్చినాయో జాబులు ఆ ప్రభుత్వాలు ఇవ్వాల, వాళ్ళందరికీ మేము ఇచ్చాం. సో మేము అది కాకుండా 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం సింగిల్ నోటిఫికేషన్ ద్వారా. అది కాకుండా ఆర్టీసీ వాళ్ళ ప్రభుత్వంలో తీసుకున్నాం 50,000 మంది. హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 30,000 జాబులు రిక్రూట్ చేసాం. అవుట్ సోర్సింగ్ ద్వారా 1,00,000 మందిని తీసుకున్నాం ఆప్కాబ్ అనే కార్పొరేషన్ పెట్టి. సో ఇవన్నీ మా హయాంలో జరిగినాయి. సో ఈ హయాంలో ఏం జరిగింది చెప్పండి. ఉన్న వాలంటీర్లు పీకి పాడేశారు. నేదేమంటే 5,000 కాదు తమ్ముళ్ళు 10,000 చేశా. సిగ్గు లేదు చెప్పడానికి. ఎవడైతే నమ్మినాలో కూడా అనాలి. కానీ వాలంటీర్స్ అసలు ప్రభుత్వంలో లేరంట కదా. పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పిన మాట, అసలు వాలంటీర్స్ అనే వ్యవస్థను మేము కొనసాగించడానికి అసలు వాలంటీర్స్ ప్రభుత్వంలోనే లేరు అన్నారు కదా మొన్న. అవునా? అంటే అది మీ తప్పిదం కదా, వాలంటీర్స్ ని మీరు ప్రభుత్వంలో తీసుకుపోవడం అది మీ మిస్టేక్ కాదా? ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ గారే అన్నారు. ఇది చదువుకున్నాడా పవన్ కళ్యాణ్? ఇంటర్మీడియట్ కదా, 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. 3 సార్లు 3 గ్రూపులు. ఇంకా ఆయన కట్టానే ఉంటది. మరి మన విజయవాడ వరదలు వస్తే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు వాలంటీర్లు విధుల్లో పాల్గొనకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పి ఎందుకు మెమో జారీ చేసి వాళ్ళ విధుల్లో పార్టిసిపేట్ చేశారు? విజయవాడ వరదలు వచ్చింది ఎప్పుడు మీరు చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చినాకే కదా. మరి విజయవాడలో వాలంటీర్లు ఎందుకు మరి విధుల్లో పాల్గొన్నారు? ఉద్యోగాలు లేకపోతే వాళ్ళని ఎందుకు మీరు మెమో జారీ చేసింది ప్రభుత్వం? చెప్పండి అండి. వాలంటీర్లు విధుల్లో లేరా? వాలంటీర్లకి ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఏదైతే జూన్ నెలకు సంబంధించి శాలరీ అందింది, జులై కూడా మరి విధుల్లో లేకపోతే అట్టిచ్చారు. సరే మీరు అసలు తోపులు తురుములు కదండి, కొత్తగా తీసుకోండి. మరి అసలు మీరు టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీకి దార్శకునుడు, హైటెక్ సిటీ పితామహుడు అని రోజు సొల్లు కబుర్లు చెప్తా ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు తీసుకోవచ్చుగా. సరే మా దగ్గర లేరు అన్నారు కదా, ఇప్పుడు మరి వాళ్ళు రిక్రూట్ చేయొచ్చుగా. 10,000 ఇస్తామన్నారు కదండి. మరి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి కొంతమంది తీసుకోవచ్చుగా. వాలంటీర్స్ అందరూ కూడా 99% వైసీపీ వాళ్ళే కార్యకర్తలే కదా. అది మీ నాయకులే గతంలో చాలా ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చారు. మరి వాళ్ళు 10,000 ఇస్తా అన్నారు కదా. ఏమండి మరి వైసీపీ కార్యకర్తలకు మరి 10,000 ఎందుకు ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు? మీరే చెప్పండి. వైసీపీ కార్యకర్తలు మీరే అన్నారు కదా. మరి వైసీపీ కార్యకర్తలు అయితే అందరూ రాజీనామా చేసేవాళ్ళు కదా. మరి కొంతమంది ఎందుకు రాజీనామా చేశారు? మొన్న దాదాపు 2,60,000 మందిలో 1,00,000 మందే కదా రాజీనామా చేసింది. మరి వైసీపీ కార్యకర్తలు అందరూ అయితే మరి మిగిలిన అందరూ కూడా ఎందుకు రాజీనామా చేయాల? అడిగిన దానికి సమాధానం చెప్పాలి వాళ్ళైనా ఎవరైనా. 2, మరి మీరు 5,000 నుంచి 10,000 ఎందుకు చేస్తా ఉన్నారు? అసలు మీరు తీసి అవతల పడేస్తాం వ్యవస్థని. వీళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు అది వ్యవస్థ వద్దని చెప్పి ఎన్నికల ముందు ఎందుకు చెప్పాలా? అంటే ఎన్నికల ముందు ఏ గడ్డైనా తింటారు, ఏ అశుద్ధమైనా దీన్ని మాట్లాడతారు. గెలిచిన తర్వాత శుద్ధ పూసల్లాగా మాట్లాడతారు, అంతేగా. అది పవన్ కళ్యాణ్ అయినా ఇంకొకళ్ళైనా. మరి 10,000 చేస్తామని ఎందుకు చెప్పారు మీరు? వైసీపీ కార్యకర్తలు అయితే ఎందుకు చెప్పారు చెప్పండి? అసలు మొత్తాన్ని వాలంటీర్ వ్యవస్థని తీసేసి కొత్తగా మేము కొత్త వ్యవస్థ తీసుకొని వస్తాం, వాళ్ళకి 10,000 ఇస్తామని ఎందుకు చెప్పాలా? అంటే అధికారం కోసం ఏ గడ్డైనా తింటారు, ఏదైనా ఎక్కడ ఏది కనపడుతుంది. అధికారంలోకి వచ్చినాక వాలంటీర్ సిస్టమ్ లేదు, అసలు ప్రభుత్వంలో లేరు. ప్రభుత్వంలో లేకపోతే ఎందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మెమో ఇచ్చి వాళ్ళందరినీ విధుల్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఎట్టా చెప్పారు? ప్రభుత్వంలో వాళ్ళు లేకపోతే ఎందుకు వాళ్ళని తీసుకున్నారు మీరు? ఎందుకు మన బుడమేరు వరదలప్పుడు వాళ్ళ చేత పని చేయించుకున్నారు? సమాధానం చెప్పాలి కదా. మరి ఇవన్నీ చెప్పరు, ఎందుకంటే నోటికి ఏది వస్తే అది చూపించడానికి పనికిమాలిన ఛానల్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఏం చెప్పినా కూడా నడిసిద్ది అనేటటువంటిది వాళ్ళ ఆలోచన అనేది ఇక్కడ క్లియర్గా మీకు కనపట్లేదా? సో నేను క్లియర్గా వాళ్ళని అడుగుతున్నా, ఇదేంటో చెప్పండి దానికి సమాధానం. ఇప్పుడు ఈవెన్ ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇప్పుడు ప్రభుత్వం ఏమో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే భారీ నష్టం. అవునా? నేను ఒక మాట చెప్తా. ఓటమిలో కీలకమైన పాత్ర ఈ వాలంటీర్స్, వైసీపీ ఓటమిలో. సార్ ఒక ప్రజలకు మంచి జరిగిందా లేదా? వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు మంచి జరిగిందా లేదా అనే దానికి మీరు సమాధానం. వైసీపీకి అయితే మంచి జరగలేగా సార్. ప్రజలు వేరు, పార్టీ వేరు. మేము ప్రభుత్వం తరపున వాలంటీర్లు తీసుకున్న పార్టీ తరపున కాదు. మేము ప్రభుత్వం తరపున వాలంటీర్లను పనిచేయించాం. దానివల్ల ప్రజలకు నష్టం జరిగిందా, లాభం చేకూరిందా? ప్రజలకు లాభమే చేకూరింది కదా. కరోనా లాంటి టైంలో కావచ్చు, విపత్తుల్లో కావచ్చు, వాళ్ళు చేసినటువంటి సహాయం, వాళ్ళకి ప్రజలతో ఏర్పడినటువంటి బాండింగ్, ఇప్పుడు కూడా వాలంటీర్ల వ్యవస్థ ఉంటే బాగుండని చెప్పి ప్రతి ఒక్కరి నుంచి వస్తుంది. సో ఇవన్నిటి వల్ల మంచి జరిగింది కదా. ప్రజలు అడుగుతున్నారా వాలంటీర్స్ కావాలి ఆ వ్యవస్థ? మైక్ ఎత్తుకెళ్ళు నువ్వు, అప్పుడప్పుడు ఎత్తుకెళ్తే చంద్రబాబు నాయుడు కుప్పంలోనే పెట్టాలి నువ్వు మైకు, లేకపోతే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పెడితే బాగా వస్తుంది వాయిస్. అక్కడి నుంచి కానీ నీకు సౌండ్ వచ్చింది అనుకో, అప్పుడు నీకు కూడా కొంచెం
దిగిద్ది. అవునా, వస్తుందా లేదా, ప్రజల్లో ఉందా లేదా అనేది నీకు కూడా అర్థం అవుతుంది. ఒకసారి వెళ్ళు, సంవత్సరం అయినా వెళ్ళు, ఇటు ఒక నెలలో అయిపోయింది కదా, ఒకసారి తీసుకొని ఇద్దరు బైక్ తీసుకెళ్ళి పిఠాపురం ఎమ్మెల్యే ఎవరని అడుగు, గవకనాలు వర్మ అంటారు, షాక్ తిన మాకు. అది కూడా అది కూడా వెయ్యి, మళ్ళీ కట్ చేయొద్దు. ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్ గొడవలు అండి, అది మీకెందుకు? వైసీపీ పిఠాపురం ఎమ్మెల్యే ఎవరంటే వర్మ అంటున్నారు వాళ్ళు. మొన్న ఎవరంటే పబ్లిక్ బయట పెట్టారు తీసుకెళ్లి, పిఠాపురం ఎమ్మెల్యే ఎవరంటే వర్మ అంటుంది ఒక ముసలామ. అదేందమ్మా వర్మ కాదు కదా అంటే, మాకు వర్మేనండి ఎమ్మెల్యే, మాకు ఆయన ఎవరు తెలియదు, మా నియోజకవర్గం వర్మే అంటున్నారు వాళ్ళు. అట్టుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. అందుకని ఒకసారి మీరు వెళ్తే మేము చెప్పేది రైటా, లేదా ఇక్కడ కూర్చొని ఆ పత్రికల్లో అమరావతి వెలిగిపోయింది, పోలవరం పరిగెత్తింది, అసలు ప్రపంచ స్థాయి రాజధాని, అంతర్జాతీయ సచివాలయం, అంతర్జాతీయ అసెంబ్లీ, అంతర్జాతీయ శిల్పారామం, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అంతర్జాతీయ 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 అనగానే అమ్మో అసలు హైదరాబాద్ ఏం పనికి వచ్చింది నాయన, తూచురా హైదరాబాద్కి 100 ఇంతలు కడుతున్నాడు అంట ఆడ అనగానే మీలాంటి వాళ్ళు చెప్తే పాపం ఎవరన్నా పిచ్చోళ్ళు ఎన్ఆర్ఐలు ఎవరన్నా డబ్బులు వచ్చి ఆడబెట్టి నేను మునిగిపోతానికి తప్ప వేరే ఏమి ఉండదు. మునిగిపోవడం అంటే ఇప్పుడు లోకేష్ గారు చూడలేదు, మొన్న మోడీ గారు వచ్చిన తెల్లారి వర్షం పడింది కదా, దాదాపు 40 నిమిషాలు పడింది వర్షం. 40 నిమిషాలకే క్యూసెక్కులు నీళ్ళు చేయండి. డ్రైనేజ్ సిస్టమ్ లేదు కదా సార్ ఇప్పుడు. ఇప్పుడు ఓపెన్ ఏరియా అమరావతి, ఓపెన్ ఏరియా అయితే ఇంకిపోతాయండి వాటర్. ఎందుకు వచ్చి తేలతాయి? ఇది ఎంత ఎత్తున నీళ్ళు ఎందుకు నిలబడతాయి? మామూలుగా అయితే ఫ్లాట్ ల్యాండ్ అయితే వన్స్ కన్స్ట్రక్షన్ అయ్యాక నాకు తెలిసి ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ వచ్చిన తర్వాత అది అసలు మీకు అప్పుడు ఎలా ఉండదండి. అప్పుడు మీకు అమరావతి రావడానికి ఎలా ఉండదు. ఎందుకని మీకు తెలిసి వస్తుంది. ఎందుకు అలా ఉండదు? టికెట్ పెడతామండి. ఎందుకు పెడతారు టికెట్? ఎంట్రీ 5 లక్షలు. ఎందుకు ఉంటది 5 లక్షలు? ప్రజా రాజధాని అది, పీపుల్స్ అమరావతి, పీపుల్స్ క్యాపిటల్, దాని పేరు అదే కదా. చదివారా అది క్లియర్ గా? ఓకే, ప్రజా రాజధాని. ఓకే, మీ 29 గ్రామాల్లో కాదుగా? 29 గ్రామాలు కాదు, సంబంధమే లేదు. మీకు ఇప్పుడు అక్కడ అవకాశం ఉందా ఉండటానికి? ఏది అమరావతిలో? అది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత భవిష్యత్తులో ఉండొచ్చు. అంటే ఎవరు ఉండలేరా? స్థలం లేదు మీకు ఇవ్వటానికి, అందుకని మీరు టికెట్ పెట్టుకొని వెళ్ళాలంటున్నా అక్కడికి. ఇప్పుడు హైదరాబాద్ లో అయితే మీరు ఆంధ్ర నుంచి వచ్చారు, హైదరాబాద్ లో బతుకుతున్నారు, నేను కూడా హైదరాబాద్ లో ఉంటున్నా, మన ఎవరు ఆపలేదు కదా. అదే అమరావతి అయితే మనం అమరావతికి వెళ్ళి పనిచేస్తాం. మీరు రాని అదే చెబుతుంది నీకు, అప్పుడు దిగింది బొమ్మ అంటున్నా నీకు. అప్పుడు దాకా ఏంటంటే నీకు చాలా ఆనందంగా ఉంటది. పీపుల్స్ రాజధాని అన్నావు కదా, అప్పుడు పీపుల్ రాజధాని ఎక్కడ ఎట్లా అని మసక అప్పుడు కనపడుద్ది నీకు. అప్పుడు దాకా ఏంటంటే నీకు అలానే ఉంటది, పీపుల్స్ రాజధాని అని అప్పుడు నోటి నుంచి కూడా రాదు. అప్పుడు నీకు మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు నీకు బాగా ఆనందంగా ఉంటుంది. అందుకని నీకు ఒకసారి వెళ్తే అక్కడ ఏదన్నా ఒకసారి ల్యాండ్ కొనుక్కోవడానికో, నీకేమన్నా అవకాశం ఉందా సామాన్యుడు బతకడానికి, అవన్నీ ఒకసారి నువ్వు వెళ్ళి చెక్ చేసి. సామాన్యుడు బ్రతకడానికి అవకాశం లేదా? ఎందుకు కొనలేము? ఎవరన్నా కొనవచ్చు. లేదు కదా స్థలం లేదు నువ్వు ఉండటానికి, నీకు అవకాశం లేదు. అది కేవలం భవిష్యత్తులో గుంటూరు కలుస్తుంది, ఇటు విజయవాడ కూడా కలిసిపోయే, నెల్లూరు తడ, అనంతపురం, మీరు మళ్ళీ శ్రీకాకుళం చెప్తారు. మొత్తం అమరావతి కదా సార్, మీకు అర్థం కావట్లా. ఇప్పుడు ఒక 50,000 ఎకరాలు భూసేకరణ అయిపోయింది, మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు చేస్తున్నారు, మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు వచ్చే సంవత్సరం, మళ్ళీ ఇంకొక 50,000 వచ్చే సంవత్సరం. మీ అనంతపురం దాకా ఇప్పుడు గతంలో కాదు సార్, గతంలో ఇప్పుడు హైటెక్ సిటీ నిర్మాణం అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విమర్శలు వచ్చాయి. అదే పెడుతుందా, బయటకు రాలా. పూర్తిగా చెప్పు. హైటెక్ సిటీకి చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదయ్యా బాబు. నేదురుమల్ల జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి సార్, మీరు ఎంత కాదని చెప్పినా ఇవాళ మన హైటెక్ సిటీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు విగ్రహం పోయి అక్కడ మైక్ పెడదాం, ప్రతి ఒక్కరు ఇదే అంటారు, హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు. అదే చెప్పట్లేదండి రమావత్ గారు. అసలు మీరు ఫ్యాన్ షర్ట్ వేసుకోవడానికి కారణం చంద్రబాబు నాయుడు కాదని చెప్పండి. మీ ప్యాంటు షర్ట్ వేసుకోవడానికి కారణం చంద్రబాబు నాయుడే. మీరు నోరు తెరిచి మాట్లాడుతున్నారంటే ఆ మాటలకి కారణం చంద్రబాబు నాయుడే. ఇప్పుడు ఎంత అన్నా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్ అని చెప్పి 1992లో ఏదైతే ఇప్పుడన్నా హైటెక్ సిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి శంకుస్థాపన చేసి 4.5 కోట్ల రూపాయలు అమౌంట్ శాంక్షన్ చేసి 200 ఐటీ కంపెనీలకి లేఖలు రాసి 400 ఐటీ ప్రొడక్ట్స్ ని ఇక్కడ మనం ఉత్పత్తి చేయాలనేటటువంటి లక్ష్యంగా స్టార్ట్ చేసింది ఆయన. దాని తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. దాని తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఇంకా హైదరాబాద్ ఎక్స్పాండ్ అవ్వడానికి, కొత్త సిటీ ఏర్పడటానికి కారణం అది. కానీ చంద్రబాబు నాయుడు కట్టేశాడు, చంద్రబాబు నాయుడు ప్రపంచ పట్ల పెట్టాడు, చంద్రబాబు నాయుడు నీకు తిండి పెట్టాడు, చంద్రబాబు నాయుడు నీకు బట్టలు ఇచ్చాడు. ఇంకా మీరు మారరు, ఇలాంటి వాళ్ళకి టైం వేస్ట్. మనిషికి ఒక రకంగా చెబుతాం,
మూర్ఖంగా వాళ్ళకి ఏం చెబుతాం? అన్నిటికీ చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ ప్రపంచ పటంలో చంద్రబాబు నాయుడు పెట్టాడా? సెల్ ఫోన్ చంద్రబాబు నాయుడు గారు పెట్టాడా? చెప్పను సమాధానం. ప్రపంచ పటంలో పెట్టిపోయినా అసలు ఆ బీజం వేసిన చంద్రబాబు నాయుడు గారే. బిల్ గేట్స్ లాంటి ఒక అసలు అతిపెద్ద వ్యక్తిని హైదరాబాద్ తీసుకొచ్చారు. తెలుసు బిల్ గేట్స్ కాదు, మొత్తం అసలు అమెరికానే తీసుకొని వచ్చాడు ఇక్కడికి. బిల్ గేట్స్ వాళ్ళు అమెరికాలో పోటీ చేస్తే అధికారంలోకి వస్తారన్నారు. మీరు తిక్కలోలాగా ఉన్నారు. ఇంకా వాళ్ళు అందుకనే భయపడి వద్దంటున్నారు. లోకేష్ చెప్పాడు, మీకు తెలియదేమో, అమెరికాలో కాదు. ఒకటి మీ వైసీపీ పర్సన్ ఒక ఆయన నేను ఇప్పుడే ఫోన్ చేశాను. హైదరాబాద్ పాత్రలో హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందా లేదా అనేది ఆయనే మీకు చెప్తారు. మీరు వింటారా? హైదరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉండటం వేరు, హైదరాబాద్ లో హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు కట్టాడంటాం వేరు, హైదరాబాద్ మొత్తం ప్రపంచ పనిలో పెట్టాడంటాం వేరు. హైదరాబాద్ నిర్మాణంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు, తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాద్ పేరు చెప్పంగానే గుర్తొచ్చే గుర్తురాండి. మీరు సెలవు డబ్బా కొట్టుకుంటా ఉంటే రోజు ఏం చేస్తాం? 100 మందిని కూర్చోబెట్టి రమావతు దొంగ 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 అన్నాం అనుకో 100 సార్లు, మీ ఊళ్ళో నిజంగా మిమ్మల్ని దొంగ అనుకుంటారు. వాళ్ళ ప్రచారం అట్టుంటది. మీరు నిజంగా దొంగ అయినా మిమ్మల్ని మంచోడు 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 అన్నాం అనుకో, ఇదే మీరు మంచోడు అనుకుంటున్నారు. ఇదే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ అయితే దొంగ దొంగ అని అనేవాళ్ళు అనే మీడియా లేకుండా చంద్రబాబు నాయుడు వీరుడు సూర్యుడు వీరుడు సూర్యుడు అని మీలాంటి వాళ్ళు కూడా పగలబడి రోజు చెప్పారు కదా. అసలు అమరావతి పీపుల్స్ రాజధాని ఇందాక పేద సాగదీస్తా ఇది అన్నారు కదా. ఒకసారి వెళ్ళండి ఆ పీపుల్స్ రాజధాని దగ్గరికి. సరే, ఆ ప్రచారము గతంలో మీరు కూడా చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారు అసలు పెద్ద స్కామ్ చేశారు అని చెప్పేసి జైల్లో కూడా వేశారు. ప్రజలు నమ్మలేదే. ప్రజలు నమ్ముంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఘోరంగా ఓడించేవాళ్ళు. మీకు అదొకటే 164 స్థానాలు ఇంటర్వ్యూ మొత్తం మీద 20 సార్లు ఓటమికి ఒక 20 కారణాలు చెప్పారు. అది వదిలేయండి. 20 కారణాలు మీరే చెప్పారు. ఏమంటున్నాను, మీరు చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేశారు, దొంగ అని ముద్ర వేసి జైల్లో పెట్టినా సరే ఒక యాంకర్ గా మీరు ముద్ర వేసామంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ అరెస్టులు చేసిందా లేదా? విశాఖపట్నం మలీ లాండరింగ్ కోర్టులో ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కుంభకోణం జరిగిందని ఈడీ కేసు ఫైల్ చేసిందా లేదా? చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందా? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, చంద్రబాబు నాయుడు గారి పాత్ర వల్లే ఇవన్నీ జరిగింది. ఆ పాత్రలో మీ ఆఫీస్లో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారండి, మీకు సంబంధం లేకుండా మీ ఆఫీస్ మొత్తం నడిచేస్తుందా? మీ ఆఫీస్కి మీరు కాదు రెంట్ కట్టేది, మీకు సంబంధం ఉండదా? కానీ చంద్రబాబు నాయుడు గారు ఉండదు. ఏం చేసినా ఆయన గవర్నమెంట్ లో దొంగతనాలు జరుగుతాయి, కోట్లు 100 కోట్లు 1000 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు శుద్ధ కోసం ఆయనకి ఏం జరగదు. మీలాంటి అపర మేధావులు చెబుతారు. ఈ మాట మీదే ఉంటారుగా. ప్రభుత్వంలో ఏం జరిగినా సరే ముఖ్యమంత్రి సంబంధం. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి డబ్బులు రిలీజ్ అయినప్పుడు 100 కోట్ల రూపాయలు అసలు ఆ స్కిల్ డెవలప్మెంట్ అనే దానికి సంబంధించినటువంటి కేసు మొత్తం మీరు స్టడీ చేస్తే అర్థమైంది. వాళ్ళు బెయిల్ కూడా దాని మీద తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఒళ్ళంతా రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ వచ్చింది. కాదు, మీరు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అది మీకు సమాధిలా అయిపోయింది. ఏం అవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు సమాధి కాదు. 11 సీట్లు మొదలైంది. 11 సీట్లు వస్తే కాదండి, 23 సీట్లు వస్తే సమాధి అయ్యారా వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడు, ఓడిపోతాడు, వెళ్తాడు, ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు అలా సమాధి అయిపోయినట్టేనా? కాదు, అక్కడ నుండేగా మీకు కాదండి. మీరు ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతారు, చచ్చిపోయినట్టేనా? ఇంకా జీవితంలో మీరు ఎదగరా? ఇంకా చచ్చిపోయినట్టేనా దాంతో? కాదు సార్, అక్కడ నుండేగా మీ పతనం మొదలైంది. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసింది అక్కడ నుండేగా మొదలు. ఎన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. నేను మీరే చెబుతారు ఏమని, ఈ దీని వల్ల ఓడిపోయారంట. కానీ వాలంటీర్లు అంటారు కుసేపు, దాని వల్ల ఓడిపోయారని కుసేపు మీరు అంటారు, మళ్ళీ కుసేపు చంద్రబాబు నాయుడు వల్ల ఓడిపోయారంటారు. చెప్పండి, ఒక 150 చెప్పి అన్నిటికీ దీనికి అని చెప్పేసి ఓడిపోయారు కాబట్టి ఓడిపోయారు కాదా అంటున్నా. ఒకటి నేను ఇందాక పదే చెప్పా మీ డిబేట్ లోనే, 2 అంశాలు వైసీపీ నేతలే చాలా మంది చెప్పిన మాట. 2 అంశాలు ప్రభావితం. ఒకటి ఈవీఎం, 2 మా ప్రభుత్వంలో జరిగినటువంటి మంచి కంటే వీళ్ళు చెడు దుష్ప్రచారం చేయటము, ఏదైతే హామీలు అనేది డబల్ త్రిబుల్ ఇవ్వటం, ఇవే కారణం అని చెప్పాను. వేరే కారణాలు ఏం కాదు. ఇప్పుడు ఏంటి జగన్ గారు 2.0 అంటున్నారు. ఏంటి ఏముండబోతుంది 2.0లో? అంటే విశ్వరూపమా, లేకపోతే ప్రతి ఒక్కరిని ఇప్పుడు యాజ్ యూజువల్గా భయపెడుతున్నారు? 7 సముద్రాల అవతలున్నా తీసుకొచ్చి 2 సినిమా చూపిస్తామంటున్నారు. అంటే ఏంటి, భయపెట్టడమా లేకపోతే ఏంటి? అంటే మీరు భయపెడుతున్నారు అన్నారు కదా, అంటే అవతలాడు ఏదైనా చేయొచ్చు, మేము మాట్లాడితేనే భయపెడుతున్నట్టు. అవతలాడు అమ్మ అక్క ఆలి బూతులతో సహా అన్ని పెట్టేయచ్చు మా మీద పోస్టులు. జగన్మోహన్ రెడ్డి గారి భార్యని పిల్లల్ని కూడా తిట్టేయచ్చు, తిట్టే వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు.
ఏదైతే ఆ పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా మహిళా ఎంపీటీసీలా లేదంటే మహిళా మంత్రులా వాళ్ళని కూడా ఇష్టాన్వితంగా దౌర్జన్యం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎస్ఐ ఇష్టం రీతిలో తిట్టచ్చు. మేము మాత్రం వాళ్ళ మీద మాట్లాడితే మేము భయపెడుతున్నట్టు లెక్క. వాళ్ళు చేస్తే సంసారం అంతేగా. మేము మాత్రం అదే మీరు చేస్తున్నట్ట తప్పు, అట్లాంటివన్నీ గలీజ్ పనులు, ఇలాంటి గలీజ్ పనులు చేస్తే మిమ్మల్ని న్యాయస్థానాల్లో నిలబెడతామంటే మేము చేస్తాం తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 మీరు 2019-24 మా పరిపాలన ఎలా ఉందో అంతకు మించి మంచి పరిపాలన అందిస్తూ ఇంకా ప్రజలకు మంచి మేలు చేకూరుస్తూ ఏదైతే రాష్ట్రానికి అభివృద్ధిగా ఎక్కువ ఈ కక్ష సాధింపు తీసుకునే ఆలోచనలోనే ఉన్నట్టు ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతుంది. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టాను అనుకో, ఇక్కడ మీరు నన్ను కొట్టరా తిరిగి కొడతాం మరి అది కక్ష సాధింపా? అంటే అది కక్ష సాధింపా? గతంలో ఎవరైతే తప్పు నేను చెప్పాను సార్, నేను ఇప్పుడు మిమ్మల్ని దెబ్బ కొట్టా, చెంపకేసి లాగా ఒకటి కొట్టా, ఎమ్మన్న మీరు కూడా నన్ను మీద తిరగబడి నన్ను కూడా తోసేసి కొడతారు కనుక 4 దెబ్బలు. మరి వాళ్ళు ఇప్పుడు చేస్తున్నప్పుడు మేము గాంధీ మహాత్మా లాగా చూపించడానికి లేం కదా రాజకీయాల్లో. అంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా మా నాయకులు మా కార్యకర్తలందరినీ వేధింపులకు గురి చేస్తే మేము మిమ్మల్ని చూస్తూ కూర్చొని మళ్ళీ మేము అధికారులంగా చేతులు కట్టుకొని మీకు మిమ్మల్ని విచ్చలవిడిగా తిరగడానికి పర్మిషన్ ఇస్తావా? తొక్కి నారదేస్తాం. ఎంత ఇక జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఒకవైపే చూశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవైపే చూశారు వీళ్ళు, రెండో వైపు చూడలా. ఈ తెలుగుదేశం జనసేన ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మీడియాకి జగన్మోహన్ రెడ్డి గారు రెండో యాంగిల్ ఏంటో చూపిస్తాను 2.0లో. ఏదైతే ఇష్టం వచ్చినట్టుగా 2019-24 మమ్మల్ని కంట్రోల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము నిజంగా భయపడుతూ ఉన్నాం. 2019-24 అధికారంలో మేము ఉన్నప్పుడు భయపడుతూ ఉన్నాం. ఏ చిన్న చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఏమంటాడో అని చెప్పి మేము నిజంగా భయపడ్డాం. ఎందుకు భయపడ్డారులేండి సార్? అసలు విచ్చలవిడిగా గతంలో చేసిన కామెంట్స్, భువనేశ్వరి గారి మీద వ్యక్తిగత జీవితాల మీద కామెంట్స్, వ్యక్తిగత జీవితం గురించి చెప్పులు తీసుకున్నంత కాదండి. తల్లి చెల్లి మీకు తల్లి చెల్లి అని జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు సైకోల్ అని మాట్లాడిన వాళ్ళు మీకు కనపట్ల. ఇదే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు, ఇదే అయ్యన్న పాత్రుడు మహిళా హోంమంత్రి సంకనాగం అన్నాడు. ఇది మీకు సమ్మగా ఉందా? పోలీసులు దెంబాషలో మాట్లాడాడు ఏదైతే అచ్చెన్నాయుడు. ఇవన్నీ మీకు కనపడవు. ఏదైతే రోజా గారి మీద అతను విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ మీకు కనపడవండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనంటే కనపడతాయి. మీరేమో అమ్మనా బూతులు తిట్టొచ్చు, మీరు తిట్టారు కాబట్టి మేము మళ్ళీ రియాక్ట్ అయితే మేము తిట్టాడు కనపడుతుంది. బూతులు మొదలెట్టిందే వైసీపీ వాళ్ళు అంటారు కదా. అదంతా నా కొడక పాతేస్తా అని అసెంబ్లీలో మాట్లాడింది ఎవడండి? ఎవరినాడు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి నువ్వు మగాడు అవుతారా అని చెప్పి మాట్లాడింది ఎవరు? అసెంబ్లీలో మాట్లాడింది ఎవరు చెప్పండి మీరు? బోండాబాబు దగ్గర నుంచి 2014-19 మధ్య కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం దాడి చేస్తుంది ఎవరు? ఒక్కడిని చేసి. మరి ఇవన్నీ మీకు కనపడవండి. ఎందుకంటే చెప్పా కదా, ఇలాజురేషన్ ఏమంటారు, నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు, దాంట్లో బతికేవాళ్ళు మనం ఇలాజురేషన్ అనుకుంటా. అది కాదు అంటే నేను చంద్రబాబు నాయుడు గారిలో కొంచెం ఇంగ్లీష్ లో వీక్, అందుకనే నాకు అది రాదు. గతంలో మీరు చేసిన కామెంట్స్, విచ్చలవిడి కామెంట్స్ గత ఆంధ్ర రాజకీయాలు మొదలైన దగ్గర నుండి ఎవరు చేయలేదనేది బాగా సర్క్యులేట్ అయిన మాట. పార్టీ ఆఫీస్ లో ఉండి పోషిడికి అని ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరు కామెంట్ చేశారండి? ఎవరు ఆ మాట అందే అనిపించింది? ఎవరు? ఓ పార్టీ అధ్యక్షుడు హోదాలో ఉండి చెప్పులు తీసుకుందంతా నా ఎమ్మెల్యే డాచులర్ అని మాట్లాడినటువంటి అతను ఈరోజు ఉప ముఖ్యమంత్రి. తొడలు కొట్టి ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని లాక్కొచ్చి కొడతా ఉన్నాం ఈరోజు ఎమ్మెల్సీ గ్రేష్మా. ఇవన్నీ ఎవరు మీకు ఇవన్నీ కనపడవా? అదేమంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు ఒక్క మాట అంటే ఈ ఒక్కడ కనపడింది, అవతలలో ఉందంటే మీకు కనపడం. చెప్పా కదా ఇల్లోజనేషన్, మళ్ళీ ఒకసారి చెప్పండి అదేనా? దాంట్లో బతికే వాళ్ళకి మనం ఏం చేస్తాం? ఆ ప్రపంచంలో మిమ్మల్ని కూడా పెట్టారు వాళ్ళు. కాదు, పోసాని కృష్ణమూర్తి గారు మాట్లాడే మాటలు విన్నారా? వినసొంపుగా ఉన్నాయా అవి? మీకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వినసొంపుగా ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మీకు వినసొంపుగా ఉన్నాయా? చెప్పులు తీసుకున్న తర్వాతగా వాళ్ళు రెచ్చిపోయింది. అంతకుముందు వాళ్ళు ఏం మాట్లాడలా, వాళ్ళు మాట్లాడకుండా మేమే మాట్లాడాం. రాజకీయ విమర్శలు తారా స్థాయికి వెళ్ళిపోవడానికి కారణం వైసీపీ నాయకులు. జనసేన పార్టీ వచ్చినాక రాజకీయాలు గబ్బు పట్టిపోయి అంట. అది ఒక గలీజ్ పార్టీ. నిజంగా వాళ్ళు వచ్చినాకే ఈ రాజకీయాల్లో వాతావరణం పూర్తిగా చెడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా వరకు చెడగొట్టాడు, ఇంక వీళ్ళు వచ్చినా మొత్తం చెడగొట్టారు. సో వైసీపీ వాళ్ళందరూ మంచి రాజకీయ నేతలు. సార్ ఎవరైనా తప్పు మాట్లాడితే తప్పే అంట. మీరు అవతలాలు మాట్లాడేదాన్ని కూడా క్వశ్చన్ చేయండి. వాళ్ళు మాట్లాడేది తప్పు అని మీరు ఖండించినప్పుడు నేను ఎలా రియాక్ట్ అవుతా? ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? ఒక్కొక్క ఎమ్మెల్యేని తోలు తీస్తా అన్నాడు, చెప్పులు తీసుకుందంతా అన్నాడు.
భాషలో మాట్లాడాడు. లంభాష, సంభాష. ఆ మాటలకి పవన్ కళ్యాణ్ పిల్లలు పవన్ కళ్యాణ్ పుట్టలేదు అనే మాటకి ఎంత తేడా ఉంది? ఒక్క మాట నేను చెప్తా. ఇప్పుడు ఏది మాట్లాడినా తప్పే, ఏది మాట్లాడినా తప్పే. అప్పుడు మీరు ఎందుకు రమావతి ఎందుకు మాట్లాడలేదు? ఒక జర్నలిస్ట్ కదా, ఏం పవన్ కళ్యాణ్ నీకు బుద్ధి జ్ఞానం లేదా? కడుపు అన్నం తింటున్నా, గడ్డి తింటున్నా, ఇలా మాట్లాడకూడదు కదా, ఒక రాజకీయ పార్టీ పెట్టి ఏడ్చేవు కదా అని చెప్పి నువ్వెందుకు మాట్లాడాలా మిస్టర్ రమావతి గారు? నేను పార్టీలో ఉండి మాట్లాడలా, నువ్వు న్యూట్రల్ గా ఉండి మాట్లాడాలి కదా. నీకు అప్పుడు వినసొంపుగా ఉందా అన్న? నువ్వు నన్ను అడిగావు, నేను పార్టీ తరఫున మాట్లాడలేదు అనుకో, ఎందుకంటే నాకు పార్టీ, నేను అంతవరకు లైన్ అనుకో. నీకు పార్టీ లేదుగా, మరి నువ్వెందుకు మాట్లాడలా? చంద్రబాబు నాయుడు గారు రాళ్ళు తీసుకొని కొట్టండి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడలా? దెంబాష పోలీసులు తినడానికి వచ్చారా అని చెప్పి అచ్చెన్నాయుడు మాట్లాడినప్పుడు నువ్వెందుకు రియాక్ట్ అవ్వలా? అప్పుడన్నీ నీకు దెంబాష, లంబాష, సంభాష నీకు చక్కగా ఉందా? నువ్వు మాట్లాడినాక నన్ను అడుగు, నేను చెబుతా. నువ్వు రియాక్ట్ అయినాక నన్ను అడుగు, అప్పుడు నేను రియాక్ట్ అవుతా. సో అంటే నేను అంటుంది గతంలో ఇవన్నీ కూడా మీకు తప్పిదాలే, మీకే శాపాలుగా మారాయి. సార్ మేము ఏం చేసినా తప్పేనండి, అదే చెప్పా కదా. మేము అమ్మఒడి రోజా గారు మాట్లాడిన మీరు ఒకటి తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా తప్పేనండి, తెలుగుదేశం ఏం చేయకపోయినా రైటేనండి. వాళ్ళు చెప్పు కాదండి, చెప్పిలా చూపించిన వాళ్ళు రైటేనండి. మీరు మాత్రం రియాక్ట్ కాకూడదండి. వాడు ఒకవేళ చెప్పు తీసుకొని తనేనా మీరు రియాక్ట్ కాకూడదండి. మీరు సప్త సముద్రాలు దాటి వాళ్ళని లాక్కొచ్చి అంటాం తప్పండి. వాడు ఎన్నైనా తిట్టండి. కాదు సార్, మీరు మనిషే కదండి మనం. కాదు, ఆ చెప్పు చూపించడం వరకే మీరు మాట్లాడుతున్నారు కానీ ఆ చెప్పు చూపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరు ప్యాకేజీ స్టార్ అన్నందుకు చూపించా. కాదు కాదు, 3 పెళ్లిళ్ళు గురించి ఎవడన్నా ప్యాకేజీ గీకేజీ అని మాట్లాడితే వాళ్ళని చెప్పులు తీసుకొని కొడతా అన్నాడు. ప్యాకేజీ స్టార్ అంటారు, 3 పెళ్లిళ్ళు అంటే మీరేమో సైకో అనొచ్చు, మేమేమో మీరు ప్యాకేజీ తీసుకొని అమ్ముడు పోయాడంటే తప్పు కాదు. వైసీపీ వాళ్ళు ఎప్పుడన్నా చూసారా ప్యాకేజ్ తీసుకోవడం? పవన్ కళ్యాణ్ గారు చూసారా? అదేగా వాళ్ళు అడిగింది. తెలుగుదేశం వాళ్ళే అన్నారని పవన్ కళ్యాణ్ చెప్పాడండి ఒక సందర్భంలో. నేను డబ్బులు తీసుకొని వాళ్ళకి పనిచేస్తా అని చెప్పి తెలుగుదేశం వాళ్ళే ప్రచారం చేశారు. బట్ మీరు ప్యాకేజీ స్టార్ అని ముద్ర వేశారుగా. వాళ్ళు ప్రచారం చేసింది మేము చెబితేనేమో ఆయనకి సమ్మగా వాళ్ళతో ఉన్నాడు. ఆయన చెప్పింది కదా, పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టించింది ఎవరండి? చంద్రబాబు నాయుడు తిట్టించాడని పవన్ కళ్యాణ్ అన్నాడా లేదా? తల్లిని తిట్టించిన దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరానికి వెళ్ళినాడు గురించి మీరు నాతో మళ్ళీ డిస్కషన్ చేస్తున్నారా? ఆయన మీకేమో పెద్ద లీడర్ అయిపోయాడా? తల్లిని తిట్టించిన దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా ఎవరు ఉంటారా? ఇదే బాలకృష్ణ అలాగా అన్నాడా లేదా? వాళ్ళని ఇలానే ఎదురు బదులు కూర్చొని మాట్లాడుకుంటారా? నేను అదే మాట అంటే ఇంకోసారి మనం కూర్చోగలుగుతామా? మీరు నన్ను అన్నా నేను కూర్చోగలుగుతానా? అలాంటి సిగ్గులేని వాళ్ళ గురించి మీరు నన్ను ఎందుకు మళ్ళీ క్వశ్చన్ చేయటం? అతను ఒక నాయకుడు, మళ్ళీ చెప్పండి. అలాగా అదొక అలగా పార్టీ, అలగా సేన, వాళ్ళలో ఉండే వాళ్ళు అలగా వాళ్ళు అని అందరూ బాలకృష్ణ అవునా కాదా? అలాంటి బాలకృష్ణుని, నాకు బాలకృష్ణుని అందరూ బాలయ్య అనమంటారు, నేను మాత్రం బాలకృష్ణ సారు అంటానని చెప్పి అందెవరండి? అలాంటి ఉన్న సార్ అంటారా? మరి ఇట్లాంటి వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారా? వ్యక్తిత్వం లేనటువంటి, విలువలు లేనటువంటి వ్యక్తుల గురించి. ఓడిపోయావా? నిజాయితీగా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నా, ఓటమి గెలుపు కాదు. మేము ఎవరి దగ్గర కాలబేరానికి పోరా. ఇప్పుడు కూడా రైట్ రాలి ఇలా కాలర్ పైకేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేను గర్వంగా చెప్తా. చెప్పమని వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళని వాళ్ళ కాలబేరానికి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళ కుక్కలు కొట్టించుకుంటున్నారు సిగ్గు లేకుండా. పవన్ కళ్యాణ్ అలాగైనా సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గర పోయాడు. మనం ఆ టైప్ కాదు. వాళ్ళకంటే సిగ్గు సరం ఏమి ఉండదు కాబట్టి ఎట్లనే ఉంటారు. ఓడిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ ఒక కాలర్ పైగా రేపు చెప్తాం, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని. చెప్పండి వాళ్ళని, బతికినా చచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంగానే ఉంటా అని చెప్పి గర్వంగా చెప్తా ఈరోజు. అది మా లీడర్, అది మా నాయకుడు అంటే. చెప్పండి వాళ్ళు అలా చెప్పుకుంటారుగా. ఏది తెలుగుదేశం వాళ్ళు కొట్టించుకుంటామండి, తెలుగుదేశం వాళ్ళు ఇలా ఉంపుడు గట్టన్నా ఉంచుకున్నారు అని చెప్పి ఉంటామండి, అది వాళ్ళు చెప్పేది. వాళ్ళకి మాకు కంపేర్ చేయమండి. రాజకీయాల్లో విమర్శలు అనేవి కామన్. గతంలో మీ పార్టీ వాళ్ళు విమర్శలు చేసిన వాళ్ళు లేరా? విమర్శ వేరు, విమర్శించి మీదే విమర్శలు వేరు. అలాగా అంటానికి విమర్శకి తేడా లేదా? తల్లి గారిని తిట్టడానికి తేడా లేదా? చిరంజీవి గారు కూడా లేకుండా పోయింది, ఆయన వెళ్ళి పొగుడుతున్నాడు. అంటే ఇక వాళ్ళ పార్టీలోనే మీరు చూడండి, ఎవరన్నా వాళ్ళ మదర్ని తిట్టించారని చెప్పి నేను ఆ ఛానల్స్ బాయ్కాట్ చేస్తున్నా అని చెప్పి, ఆ ఛానల్ బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి మళ్ళీ వెళ్ళి అదే ఛానల్లో కూర్చొని వాళ్ళకి బొకేలు ఇచ్చుకుంటా ఇంటర్వ్యూలు చేసుకుంటారు ఎవరన్నా? చెప్పండి. మిమ్మల్ని ఛానల్లో తిట్టిస్తే వెళ్ళారు, మీరు ఆ ఛానల్కి వెళ్తారా? మరి మిమ్మల్ని తిడితేనే వెళ్ళరు, మీ మదర్ని తిడితే ఎట్లా వెళ్తారు? అంటే విలువలు వ్యక్తిత్వం లేదు ఎవరికి.
సో రోజుకు ఒక జెండా పట్టుకొని తిరిగేది ఎవరు? ఒక రోజు కమ్యూనిస్టు, ఓ రోజు సనాతని, ఓ రోజు ఉప్మా, ఓ రోజు బిస్కెట్, ఓ రోజు చాక్లెట్. ఏమన్నా ఒకటి ఉందా? ఒక సిద్ధాంతం ఏమన్నా ఉందా? రోజుకు ఒకటి మారిద్దా సిద్ధాంతం? రోజుకు ఒక అభిప్రాయం మారిపోతుందా? సిద్ధాంతం అనేది పక్కన పెడితే అయినా ఆయన భారతదేశంలోనే ద బెస్ట్ ట్రాక్ రికార్డ్ ఉన్న పార్టీ జనసేన. 21 స్థానాలు, 2 ఎంపీ స్థానాలు, 100కి 100% స్ట్రైక్ రేట్. ఏ పార్టీకి వచ్చింది ఇప్పటి వరకు? నేను కూడా ఒకటి పోటీ చేసి ఒకటి గెలిచాను అనుకో, 100% స్ట్రైక్ రేట్ అయింది. 21 సార్, 1-2 కాదు, 175 సీట్లు పోటీ చేసి స్ట్రైక్ రేట్ చెప్తే స్ట్రైక్ రేట్ దాని 21. 3 పార్టీలు కలిపి పోటీ చేసి దాంట్లో ఒక 21 సీట్లే పోటీ చేస్తే 175లో 100% ట్రాక్ రికార్డ్. 2 సార్లు ఓడిపోయాడు పార్టీ అధ్యక్షుడు. 100% ట్రాక్ రికార్డ్ ఎక్కడ లేదు. ఒక చోట ఓడిపోయిన చరిత్ర ఉంది కానీ 2 చోట్ల చెప్పు దెబ్బలు తిన్న ట్రాక్ రికార్డ్ ఏడా లేదు. భీమవరం, గాజువాకలో ఆ ట్రాక్ రికార్డ్ చెప్పరే. 2009లో రాజకీయాల్లోకి వచ్చి, నోట్ దిస్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం అనే ఓ పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేసి అప్పుడు చేతులు ఎత్తేసి, 14లో చేతులు ఎత్తేసి, 19లో చేతులు ఎత్తేసి 3 పార్టీలు కలిపి ముష్టి ఒక 21 పడేస్తే 100% ట్రాక్ రికార్డ్తో గెలిచాడు. 2009 నుంచి 2024 అయ్యింది, 15 ఏళ్ళు పట్టింది. ఈ ట్రాక్ రికార్డు ఎవరి సొంతం కాదు, నిజంగా ఎవరి సొంతం కాదు. 15 ఏళ్లలో జీవితంలో 15 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి ఎమ్మెల్యే అయిన చరిత్ర ఎక్కడా లేదని చెప్పండి. మరి అది కూడా ట్రాక్ రికార్డేగా. కానీ 14లో ఆయన కంటెస్ట్ చేయలేదు. ఆయన కంటెస్ట్ చేసి 19లో చేశారు, ఓడిపోయారు అనుకోండి. దాని తర్వాత ఆయన బౌన్స్ బ్యాక్ అయిన 24 కంటెస్ట్ అయిపోతే దీన్ని కూడా లెక్కలో తీసేసుకోవాల్సింది. ఎందుకు చేశారు? కాదు, ఆ బౌన్స్ బ్యాక్ చూసారా? 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ మీరు హేళన చేసే స్థాయి నుండి 21 స్థానాలు 100% స్ట్రైక్ రేట్ అనే స్థాయికి ఎదిగిపోయారు. అసలు మీకు మీరు తప్పు మాట్లాడుతున్నారు. అదేదో బీజేపీలో విలన్ చెప్తే రాజ్యసభ అయ్యేవాడు కదా, చాలా పెద్ద పదవి కదా. డిప్యూటీ సీఎం అయ్యారుగా. డిప్యూటీ సీఎం దానికి రాజ్యాంగబద్ధ పదవి కాదు, అది ఓన్లీ మంత్రి. ఓన్లీ మంత్రే. అట్టెందుకు పోటీ చేయకుండా కూడా ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అవుతున్నాడు కదా నాగబాబు. ఇది కూడా ట్రాక్ రికార్డు చెప్పలే. మరి అసలు ఎందుకు విలీనం చేస్తే అయిపోయింది కదా. సో బీజేపీలోకి అయిపోయి రాజ్యసభ ఇచ్చేవాడు, కేంద్ర మంత్రి అయ్యేవాడు కదా రామావత్. ట్రాక్ రికార్డు కదా, అట్టుండేది కదా. ఎవరికి సృష్టించిన ట్రాక్ రికార్డు. అప్పుడు మీకు కూడా మీలాంటి పిచ్చి కొంత అభిమానులు ఉంటారు. ఆ వెర్రి పిచ్చి అప్పుడు ఇంకెక్కువ అయ్యేది కదా. సో మీరు దాన్ని కూడా మీరు ఏ కోశాన్ని కూడా పవన్ కళ్యాణ్ విజయాన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. గెలుచుంటాడని ఒక మాట కూడా మీ నుండి రావట్లేదు. నేను ఒక మాట ఏం చెప్తా అంటే, అట్లాంటి దయచేసి కంపారిజన్ చేయొద్దండి బాబు, అసహ్యం కలిగింది. ఇప్పుడు 3 పార్టీలు కలిపి ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి వచ్చి ఇన్ని సంవత్సరాలుగా పోరాడి ఆయన ఉన్న సింగిల్గా మీరు అన్నట్టు 21 సీట్లు పోటీ చేసి గెలిస్తే ఎస్ షబాష్, పోటీ చేసిన అన్ని గెలిచాడు, రమావత్ చెప్పింది కరెక్టే అనొచ్చు. 3 పార్టీలు చేతులు ఎత్తే తప్ప ఎమ్మెల్యే కాలేని వాడి గురించి ఎందుకు నువ్వు ఇంతసేపు ఊరక చెమటలు పట్టేదాకా మాట్లాడతాం, మళ్ళీ నేను చెమటలు పట్టేదాకా దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం ఏముంది? ఒకటి రాజకీయాల్లో పొత్తులు లేకపోతే ఈ కలుపుకోవడాలు ఇవి సర్వసాధారణం. ఇక్కడ ఆంధ్రాలో సాధారణం, అమ్మని తిట్టినా వెళ్ళి కలవటం సాధారణమే, అలాగే అన్న కలవటం సాధారణమే. అది ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఇంకేడా జరగదు. ఆంధ్రప్రదేశ్లోనే ఇవాళ కమ్యూనిస్టులతో పొత్తు, రేపు పొద్దున బీజేపీతో పొత్తు. ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడ జరగదు రామావత్ గారు ఇది. ఎందుకంటే ఇక్కడే ఉంటాయి అలాంటి గలీజ్ పాలిటిక్స్. అది కూడా తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలోనే ఉంటాయి. మోడీ గారిని పెళ్ళాన్ని తిట్టిన వాళ్ళతో మోడీ గారు కూడా సంబరపడిపోయారు. అబాష్ బీజేపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అయితే మరీ దారుణం. చెప్పు తీసుకొని కొట్టాడు ఒక అతను, కొలిక్పూడి శ్రీనివాస్ అని లైవ్ లో. ఆయన పాప తెలుగుదేశంతో చెప్పు ఒక కొట్టింది, 2 సార్లు కొట్టలేదు అంటున్నారు వాళ్ళు. కలిసిపోతారు, వాళ్ళకి అది ఉండదు. మనం ఏం చేస్తాం దానికి? సో వాళ్ళకి అది అలవాటు, మనం దాన్ని ఏం చేయలేము. ఇప్పుడు లోకేష్ గారు మంగళగిరిలో గతంలో ఓడిపోయారు. ఇప్పుడు మొన్న భారీ మెజారిటీతో నాకు తెలిసి రాష్ట్రంలో 2-3 స్థానాలు మెజారిటీలో ఆయనది ఒకటి. సో ఎంత స్థాయిలో ముఖ్యమంత్రి గారి నివాసం ఉండే కూతివేటు దూరంలో లోకేష్ గారు అంత భారీగా గెలిచారంటే, సో లోకేష్ గారి నాయకత్వం మీద మంగళగిరి ప్రజలకి ఎంత నమ్మకం ఉండాలి? కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉండగా కుప్పం మున్సిపాలిటీ చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. కుప్పంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అధికారంలో ఉండి గతంలో ఏం చేశారు చెప్పా కదా. వైసీపీ ఏం చేసినా అది తప్పు, వాళ్ళు ఏం చేయకపోయినా అమ్మగా ఉంటది. అదే కమ్మగానా సమ్మగానా, నేను అలా అనలేదు. నీకు ఏది కావాలంటే అది పెట్టుకో. సో మీకు ఏది చేసినా వాళ్ళ అవతల చాలా హాయిగా ఉంటది. సో ఇది మాత్రం భూతద్దంలో చూపిస్తాం.
మరి అదే మున్సిపాలిటీ గెలిచిన వాళ్ళు మరి ఎందుకని కుప్పంలో ఓడించలేకపోయారు? అన్ని మున్సిపాలిటీలు మీవేగా కుప్పంలో. ఇప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. మా దగ్గర నుంచి కార్పొరేటర్లు కౌన్సిలర్లు అక్రమంగా లాక్కుంటున్నారు. మరి 164 సీట్లు ఉండి తోపు తురుము కాళ్ళు మొత్తం పరిపాలిస్తున్నారు కదా. 3 పార్టీల కూటమి, ఒకళ్ళు తోపు, ఒకళ్ళు తురుము, ఇంకోళ్ళు తురుము కాను కదా. ఈ 3 ఒక్క కౌన్సిలర్ చేత కుప్పంలో రాజీనామా చేయించి నీతిగా ఎలక్షన్ లో గెలిచి ఎందుకు తీసుకోలేకపోతున్నారు? భయమా? అప్పుడే పడిపోతున్నాయా? సో మళ్ళీ ఎలక్షన్లు అయితే డెఫినెట్ గా వస్తాయి. అప్పుడు వైసీపీ పుంజుకుంటుందా? అంటే ఈ మున్సిపల్ ఎక్కడికి పోతా ఉంటావు కదా, నేను ఉంటా, నువ్వు ఉంటా, యాడికి వెళ్ళంగా చంద్రబాబు ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు చూసాంగా, కూటమి ప్రభుత్వమే గెలిచింది మొత్తం. మేము పోటీ చేయలేదు కదా వైజాగ్. అంటే మీరు చేతులు ఎత్తేసారా? అంటే పోటీ చేసి ఓడిపోతే ఇంకా డౌన్ అయిపోతామని చెప్పేసి చేతులు ఎత్తేసారు. అంటే వాళ్ళు కూడా అప్పుడు చేతులు ఎత్తేసారా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు? అంతేగా. అప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు అప్పుడు నామినేషన్ వేసి మరి విత్డ్రా అయ్యారు. అదే విత్డ్రా కాకుండా ఎలక్షన్ లో పోటీ చేయలా, మరి అప్పుడు భయపడిపోయి చేశారా? చెప్పండి. మీరు గతంలో చేసిన దౌర్జన్యం అని కూడా ఇప్పటికీ స్టిల్ మాట్లాడుతున్నారుగా. ఆడలేనమ్మా ఏదో సామెత తెలుసు. మంగళవారం కబుర్లు ఏముంటాయి కదా, తర్వాత మాట్లాడదాం. అట్లాంటి వాళ్ళ గురించి మంగళవారం కబుర్లు అవన్నీ అంతే అనుకో. అంతకంటే పెద్ద ఏమైనా ఉంటే చెప్పు, అదే వాడదాం. మళ్ళీ అయితే మేమేం చేసినా దౌర్జన్యం, వాళ్ళు ఏం చేసినా నీతిగా నిజాయితీగా నిబద్ధతగా చేశారు మీ దృష్టిలో, అంతేగా. అదే సినిమాలు అంతేగా 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 అన్నట్టు నువ్వు చెప్పేది. లేదంటే వాళ్ళు 164 మంది ఉన్నారు, కేంద్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఒక్క కౌన్సిలర్ను ఒక్క మున్సిపాలిటీలో వాళ్ళందరి చేత రాజీనామా చేయించి నీతిగా మున్సిపాలిటీ గెలుచుకోవచ్చుగా అన్న. ఏం చేయలేరా? జీవితంలో ఎప్పుడు సక్రమంగా చేయరా మీరు? ఎప్పుడు అక్రమ మార్గం లాక్కోవటమేనా? పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే పార్టీని లాక్కున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే కంటిన్యూ కదా చంద్రబాబు నాయుడు గారు. కానీ మీలాంటి వాళ్ళు కూడా చెప్పరు ఏంటంటే మేము బతుకులు ఇట్లా సన్మంత మనం అక్రమంగా ఎట్లా లాక్కుంటాం. ఏం 164 మంది ఉన్నారు, సక్రమంగా మనం ఈరోజు రాజీనామా చేసి ఎందుకు గెలవరని చెప్పి మీలాంటి వాళ్ళు కూడా అడగరు. అదే బాధ. ఇల్లు జనరేషన్ అదేంటి మళ్ళీ చెప్పు, దాంట్లో ఉండిపోతారు వాళ్ళు. మీరు అడగాలి కదా. ఏం చంద్రబాబు నాయుడు గారు పరువు ఓట్ల మీది వయసు 75 ఏళ్ళు, 4వ ముఖ్యమంత్రి రాష్ట్రానికి. ఇక్కడ తోపు మీరు తోపు తురుము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, తురుము కాని బీజేపీ ఉంది. ఎంతమంది ఉండగా మీరేందండి రాజీనామా చేయించి ఒక కౌన్సిలర్తో గెలవలేరా? ఒక మున్సిపాలిటీకి అడగలేరా? ఎందుకు మరి? అడగాలి కదా, నీతిగా గెలవాలి కదా. గెలవలేరు ఎందుకంటే వాళ్ళ జీవితంలో నిజాయితీ లేదు కదా. ఇది ఎప్పుడు లాక్కోవటం కాదు సార్. ఇప్పుడు లోకేష్ గారు గ్రాఫ్ చూస్తూ ఉంటే రోజు రోజుగా అసలు భారీ స్థాయిలో పెరుగుతుంది. నెక్స్ట్ టీడీపీకి ఆయనే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇక ముఖ్యమంత్రి ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు లోకేష్ గారు. మీరు గతంలో లోకేష్ గారిని పప్పు అని చెప్పేసి మీరు హేళన చేసిన వ్యక్తి ఇవాళ ఒక నిప్పై కూర్చున్నారు అన్నది బలంగా వినబడుతుంది. మేము అనుకోవటం కాదు కదండి. మొన్న ఈ మధ్య బీజేపీకి సంబంధించిన ఒక నాయకుడు అంటున్నాడు, పేరు నేను చెప్పలే కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు, లోకేష్ని చూస్తే భయం వేస్తుందండి, ఎందుకంటే భారతదేశానికి ఎక్కడ ప్రధాని అయిపోతాడని మాకు బీజేపీ వాళ్ళకి భయం వేస్తుంది. అట్లానే అమెరికాలో ఉండేవాళ్ళు డిస్కస్ చేస్తున్నారంట. అమెరికా వచ్చి పోటీ చేస్తే ఏం చేస్తావు మరి? మీలాంటి వాళ్ళ దగ్గర చేస్తే అక్కడ పాస్ చేస్తారేమో అని చెప్పి అది లోకేష్ ఎదిగిపోయాడంటే అది నాకు ఎదగలేదా? పాదయాత్ర చేసి మారలేదా? బాగా ఎంత డబ్బులు సంపాదించే అంత బాగా ఎదిగాడు. విపరీతంగా కరప్షన్ చేసే స్థాయికి ఎదిగాడు. తండ్రిని మించిన అబద్ధాలు చెప్పేటటువంటి కొడుకుగా ఎదిగాడు. ఏదైతే ఈరోజు రాష్ట్రానికి అనఫిషియల్ గా ముఖ్యమంత్రిగా ఎదిగాడు లోకేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫ్రంట్ కనపడుతుంది, వెనక మొత్తం లోకేష్, కిలార్ రాజేష్, సో అండ్ సో బ్యాచ్ తో మొత్తం అర్సాకి 99 పైసలకి ఫ్రీ, ఏదైతే టీసీఎస్ కి 99 పైసలకి ఫ్రీ, వాళ్ళకి బినామీ కంపెనీలకి 99 పైసలకి ఫ్రీ. ఇలా దోచుకోవడానికి కాదు. టీసీఎస్ రావడం మీకు ఇష్టం లేదు వైజాగ్ కి, ఎవరు చెప్పారు? మీద కూడా అంటే అంటే ఇప్పుడు మేము 99 పైసలకి ఇవ్వడానికి తప్పు అంటే రావడం మీకు ఇష్టం లేదంటారా? మరి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అన్నా 99 పైసలకి ఇస్తేనే మేము వెళ్తామని టీసీఎస్ అందా? అసలు 99 పైసలు టీసీఎస్ వాళ్ళు అడిగారా? టీసీఎస్ మేము ఉన్నప్పుడే 2020లోనే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, డిస్కషన్స్ అయినాయి, కోవిడ్ అయిపోయింది. మళ్ళీ 2022లో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి వాళ్ళకి ఆల్రెడీ అయింది, గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ అయింది. మేమే 99 పైసలకి ఇస్తామని లేదే. అసలు టీసీఎస్ అడిగింది తీసుకురావడం చాలా టఫ్ అన్నది. 45,000 అంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారిని చూసి వస్తుంది కదండి.
మీరే చెబుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు దార్శనికుడు, దీర్శనికుడు, వీరోదత్తుడు, శీరోదత్తుడు, గీరోదత్తుడు, అసలు మొత్తం అన్ని కట్టాడు. చంద్రబాబు నాయుడు మొహం ఇలా చూడంగానే అసలు అవసరం లేదు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడని ప్రపంచంలో ఐటీ కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయని మొన్నటిదాకా మీరే చెప్పారు కదా. మళ్ళీ 99 పైసలకి ఇస్తేనే వస్తానన్నారండి. మరి మీరెట్టా చెబుతారు? ఏదో దానికి కన్ఫైన్ మాట్లాడాలి కదా. ఆంధ్రప్రదేశ్ అడుక్కునే స్థాయిలో ఏమో లేదు కదా, విశాఖపట్నం ఏమో అడుక్కునే స్థాయిలో లేదు కదా. 100 కోట్ల రూపాయల ఎకరం విలువ చేసే భూముల్ని మీరు ఫ్రీగా 21 ఎకరాలు ఎంటైర్ ల్యాండ్ 99 పైసాకి ఇస్తారంటే అంటే అంత తీసేసిన స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉందా? మీరే చెప్పండి. కంపెనీస్ రావడం, డెవలప్ అవ్వడం, కంపెనీస్ ఇన్ఫోసిస్ ఎట్ వచ్చింది విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు ఇన్ఫోసిస్ వచ్చింది, ర్యాంటెక్ వచ్చింది, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలే. ఏ ఇన్ఫోసిస్ చిన్న కంపెనీయా పెద్ద కంపెనీయా? పెద్దదే. మరి 99 పైసలకి ఇస్తే వచ్చిందా? చెప్పండి సార్, 99 పైసలకి ఇస్తే వచ్చిందా? అంటే మీ మొహం చూసి వాళ్ళు ఫ్రీగా ఇస్తే తప్ప రానంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి ఎస్ మేము వచ్చి ఇక్కడ కంపెనీ పెడతామని వచ్చారా? మరి దేనో దానికి మాట్లాడాలి కదా. మరి ఏదైనా దోచి పెడతామంటే సార్, ఇది ఈ అంశంలో జగన్ గారి హయాంలో దాన్ని ఏమంటారు, పంపేసిన కంపెనీలే ఎక్కువ. చెప్తాను కదా, ఇల్లోజినేషన్. మళ్ళీ అదే అంటారు, మీరు ఆ భ్రమంలో ఉన్నప్పుడు కంపెనీలు వెళ్ళిపోయినాయన్నది. మీరు ఆ భ్రమంలో ఉన్నప్పుడు నేనేం చేయలేను, ఎందుకంటే మీకు లెక్కలు చెప్పినా కూడా రాదు. మేమే వెళ్ళిపోమంటున్నామని చెప్పేసి మీ నాయకులేగా కామెంట్ చేసింది. చెప్తా, కంపెనీలన్నీ బయట పంపించేస్తారు, జాకీ లాంటి కంపెనీలు బయట పంపించేస్తారు. ఇప్పుడు వచ్చేసిందా జాకీ? మీరు బయట పంపించేసిన తర్వాత కదండి జాకీ వచ్చి ఇవ్వట్లేదా ఎవరికి? డ్రాయర్లు బనీలు ఇవ్వలేదా ఈ 11 నెలల్లో? అమర్ రాజా వెళ్ళిపోవాలి, అమర్ రాజా అక్కడే ఉంది. వాళ్ళు ప్లాంట్ ఎక్స్పాండ్ చేసుకునే దాంట్లో చెన్నై, తెలంగాణ చూజ్ చేసుకుని తెలంగాణకి వెళ్ళారు. అమర్ రాజా అక్కడికి వెళ్ళాలి. మీరు గతంలో ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా? ఎవరిని? అమర్ రాజా. పొల్యూషన్, నేను ఒక మాట చెప్తాను, పొల్యూషన్ విచ్చలవిడిగా చేసేసుకుంటా అంటే పొల్యూషనా పొలిటికల్ పొల్యూషనా? పొలిటికల్ పొల్యూషన్ అని మీరు నిరూపించండి. మీరు దేనికి సిద్ధపడితే దేనికి సిద్ధపడమని దానికి సిద్ధపడతా. పొల్యూషన్ అక్కడ ఉందా లేదా అనే దాని మీద మీరు ఇప్పుడు వెళ్ళి ఇక్కడ కంపెనీకి పొల్యూషన్ రావట్లేదు, వాటి మీద కూడా చర్యలు తీసుకున్నారండి. మాత్రమే వస్తుంది, వాటి మీద కూడా చర్య తీసుకున్నారు. మీకు కానీ ఏంటంటే మీకు ప్రచారం, మీరు చేసే ప్రచారం అలానే ఉంటది కదా. ఐటీ కంపెనీల గురించి అడిగారు మీరు, ఇది లెక్క. ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఉంది కదా, మీరు వెళ్ళి క్రాస్ చెక్ చేసుకున్నా కూడా ఈ లెక్క దొరికింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు 27,643 మంది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనిచేస్తున్నటువంటి ఐటీ ఉద్యోగులు. అది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి 75,551 అయ్యారు. ఎక్కడ? ఆంధ్రాలో పనిచేస్తున్నారు, వేరే దగ్గర? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 27,643 నుంచి 75,551 వెళ్ళింది. స్టార్ట్అప్ కంపెనీలు 161 నుంచి 586 పెరిగినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్ఫోసిస్, విప్రో, లారస్ ల్యాబ్, ర్యాండ్ స్టాండ్ ఇట్లా అనేక ఐటీ కంపెనీలు ఇదే విశాఖపట్నానికి వచ్చాయి. ఆల్రెడీ జరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1000 మంది ఎంప్లాయీలతో, 600 మంది ఎంప్లాయీతో అట్లా ఒక్కొక్క కంపెనీ స్టార్ట్ అయ్యింది. మరి ఎంతమంది పెరిగితే మేము ఉన్నప్పుడు ఎల్లగొట్టామంటే, ఎల్లగొడితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 3వ ఏడాది నెంబర్ 1 వస్తుందా? అదాని, అంబానీ, బజూంకా, టాటా, ఏదైతే ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒకే వేదికపై వచ్చి విశాఖపట్నం సమ్మిట్ లో పాల్గొనగలుగుతారా? ఇదే జిఎంఆర్ గారు ఇదే ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసినప్పుడు మన భోగాపురం, విశాఖపట్నం భోగాపురంలో, విజయనగరం భోగాపురంలో చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి దీన్ని ఓపెన్ చేస్తే చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అధికారులు ఎవరున్నా అలాగే చెప్తారులేండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదా? గతంలో చెప్పలేదా? నేను ఒక మాట చెప్తాను, అది నిజంగా ఆ పాలన అంత బాగా చూసుకుంటేనే కదా కంపెనీ వాళ్ళని ఆ మాట వచ్చేది. లేదంటే ఏముంది, ఇది గొప్ప కార్యక్రమం అని చెప్పి తూతూ మాత్రం ముగిచేస్తారు. అంత పర్సనల్ గా మాట్లాడేది ఉండదు కదా. సో ఈ రోజు మళ్ళీ కంపెనీ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అంటున్నారని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. పారిశ్రామికవేత్తలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారండి మళ్ళీ అని చెప్పి తెలుగుదేశం వాళ్ళ దగ్గర చెబుతున్నారంట. మరి ఇంకా వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని. సో క్లియర్ గా ఒకటి, ఈ ప్రభుత్వం ఏం చేయదు, అప్పులు మాత్రం బాగా చేస్తారు. లోకేష్ గారు ఒక మాట అన్నారు సార్, ఈ ప్రభుత్వానికి సంబంధం మళ్ళీ జగన్ గారు రారని మీరు మాకు గ్యారంటీ ఇస్తేనే మేము మళ్ళీ పెట్టుబడులు పెడతాం ఆంధ్రాలో అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు అని చెప్పేసి లోకేష్ గారు అంటారు. అంటే అంత భయపడుతున్నారా? అంత అసమర్థులు వీళ్ళని అర్థం అవుతుంది కదా. అంత అసమర్థ చేతగాని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నట్లు లెక్క. అంతగాకేముంటది? ఎవరు ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఉండదు, తర్వాత ఎవరు వస్తారో అగ్రిమెంట్ రాసి మాకు ఇవ్వండి అని ఆడని చెబుతారా? ఎవరైనా కంపెనీకి వాళ్ళకేం సంబంధం ఉంటుందా?
ఇక్కడ మీరు కల్పించే ఫెసిలిటీస్ని బట్టి వాళ్ళు వస్తారు. మీరుందా ల్యాండ్ అన్నారు, 99 పైసలకు అవసరంలా, ఎకరం 1 కోటికో 2 కోట్లకో ఇవ్వండి, ఎందుకు 100 కోట్లు ఉంది, అది కూడా లీజుకి ఇవ్వండి. లీజుకి లేదా లీజుకి మీరు అన్నట్టుగా టీసీఎస్ లాంటి సంస్థకి 50 లక్షలకు లీజుకి ఇవ్వచ్చు. మీరు లులు మాల్కి ఇచ్చారు అనవసరంగా. ఎందుకు లులు మాల్ హైదరాబాద్ లో లేదా? కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రూట్ లో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే లులు మాల్ ఇక్కడికి వచ్చిందా? ప్రైవేట్ దాంట్లో పెట్టారు కదా. కానీ హైదరాబాద్ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, వెల్ డెవలప్డ్ సార్. కానీ ఇప్పుడు విశాఖపట్నం కూడా వెల్ డెవలప్డ్ అండి బాబు. వైజాగ్ లాంటి క్యాపిటల్ ఇంకా డెవలప్ అవ్వాలి అంటే ఒక మాట, విశాఖపట్నంలో ఏం మాల్స్ రాలేదా అంతకుముందు? విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు రాలేదా? విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లోనే పెద్ద నగరం. విశాఖపట్నం కాదు, మీరు నిజంగా అట్లాంటిది ఎక్కడ ప్రకాశం జిల్లా దొనకొండ దగ్గర ఇచ్చారంటే అందం ఉంటది. అరే అక్కడ తక్కువ రేటుకి ఇచ్చారులే అంటే, అక్కడ డెవలప్ చేయడానికి ఒక పరిశ్రమకి ఇచ్చారంటే దాన్ని ఎవరు కాదంటలా. ఏది వెనకబడిన ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నాయి వచ్చు మీరు. కానీ ప్రైమ్ ల్యాండ్ 13.5 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ ఎకరం 100 నుంచి 150 కోట్లు చేసింది. అక్కడ హార్బర్ భూములు, ఆ భూముల్ని ఎకరం 50 లక్షలకు లీజుకి ఇచ్చారండి 99 సంవత్సరాలు. అది కూడా 6 కోట్లు సంవత్సరానికి. అదే చూస్తున్నారు కానీ ఉద్యోగాలు వస్తాయన్నది మీరు ఎందుకని చూడట్లేదు? ఏ షాపింగ్ మాల్ వల్ల చంద్రబాబు నాయుడు అది కూడా వాళ్ళు గొప్పగా చెప్తున్నారు కదా, కొన్ని 100 ఉద్యోగాలు వస్తాయి. షాపింగ్ మాల్ విజయవాడలో లేవా? ఏం సార్ విజయవాడ లేదా? పెద్ద కంపెనీ కదా సార్, వీటన్నిటితో కంపేర్ చేస్తే 8 థియేటర్లు వస్తాయి. మీరు వేసుకున్న నేను వేసుకున్న బట్టల షాపులు వస్తాయి, ఒక 20-25. ఒక సూపర్ మార్కెట్ పెడతారు, ఓ 4 రెస్టారెంట్లు వస్తాయి. దీనికోసం 13 ఎకరాలు అంటే 13.5 ఎకరాలు, ఎకరం దాదాపుగా 100 నుంచి 150 కోట్లు అంటే 2,000 కోట్లు విలువైన భూమిని ధారాదత్తం చేసేస్తే మళ్ళీ 150 కోట్లు 175 కోట్లు ట్యాక్స్. మీరు చేసిన గతంలో మీరు భూములు ధారాదత్తం చేసినవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎక్కడ? అదే వైజాగ్ లో అదే ఏడిబి ఆస్థాన గురు సరస్వతి నందన, ఆయన పేరు ఏదో ఉంది కదా, స్వరూపానంద గారి, ఆయన ఆశ్రమానికి మీరు ధారాదత్తంగా ఇచ్చేశారు. మీ యాత్ర సినిమా అంటే మీకు అనుకూలంగా తీశారని చెప్పేసి ఆర్సీ హిల్స్ లో ఆ డైరెక్టర్ గారికి ఒక 2 ఎకరాలు ఇలా ఫ్రీగా ఇచ్చేసారు. ఫ్రీగా ఇవ్వలేదు, అదే ఇప్పుడు హైలైట్ అవుతుంది. ఫ్రీగా ఎక్కడ ఇవ్వాలా? రెండో స్వరూపానంద సరస్వతి గారు కూడా ఫ్రీగా 27 ఎకరాలు ఇచ్చారు కదా మీరు. ఫ్రీగా ఇచ్చారు, రూపాయి డబ్బులు లేకుండా ఎవరికి కాదు. గవర్నమెంట్ నామ్స్ ఏదైతే ఉన్నాయో, ఆశ్రమాలకు అలాట్ చేసేటటువంటి నామ్స్ ఏదైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ నామ్స్ అయితే పాటించిందో దాని ప్రకారమే ల్యాండ్ ఎలకేషన్ చేశాను తప్ప ఎక్కడా కూడా ఎవరికి ఫ్రీగా ధారాదత్తం చేయలేదు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నాడు 99 పైసలకి. 99 పైసలకి అరసా ఉర్సా అంటారు, దాని పేరు ఉర్సా అని క్యాబినెట్ లో అప్రూవల్ ఇచ్చి ఉర్సాకు భూములు కేటాయించారు. ఆ కంపెనీ వాళ్ళు మొన్న వచ్చి మాది ఉర్సా కాదంటే అరసా అని చెప్తున్నారు. ఎంత బూత్ మీరే చెప్పండి. ఇట్లాంటి వాళ్ళందరూ చేసి క్వశ్చన్లు చేస్తే కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు. ఇప్పుడు ఆర్సీ హిల్స్ ఏంటంటే 2 ఎకరాలు మీరు ఫ్రీగా ఇచ్చేసినట్టే కదా. చెప్పండి అండి, యాడిచ్చాం, ఎప్పుడు అలాట్ చేసాం, ఫ్రీగానే ఇస్తే. దిగిపోయారు కాబట్టి, ఓడిపోయారు కాబట్టి అది అలాట్ అవ్వలేదు, కానీ లేకపోతే ఈ పాటికి అలాట్ అయిపోయేది. మీరే కాట కాదు, మీరే అన్ని చెబితే ఎట్లా? ఏదో ఒక మాట మీద ఉండాలి, ఇచ్చామన్నా ఉండాలి, ఇచ్చేవాళ్ళంటే ఆ ప్రాసెస్ అయితే చేశారు. ఒక మాట సార్, ఆల్రెడీ ఇక్కడ ఏదైతే విశాఖపట్నం అంతకుముందు రామానాయుడు వాళ్ళకు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేటాయించారు. మరి ఎందుకు కేటాయించారు చెప్పండి? రామానాయుడు గారి కానీ రాజశేఖర గారికి ఏమైనా లింక్ ఉండి కేటాయించారా? కాదు కదా. ఎవరైనా స్టూడియో కడతామంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ కి సినిమా రంగం రావాలని కోరుకుంటారు. రామానాయుడు గారు అంటే అది వేరు, ఆయన పెద్ద సంస్థ, పెద్ద ఏం చేశారు? ఆ డైరెక్టర్ 2 సినిమాలు చేశారు అంతే కదా, ఇంకేం చేశారు? ఏమన్నా కట్టారా సార్? రామానాయుడు గారు పెద్దండి, మరి ఎందుకు చేయలే వచ్చి? ఇప్పుడు చిరంజీవి గారు అలా వచ్చి చేయమన్నాడు, మరి ఇప్పుడు ఎందుకు చేయలేదు? మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మరి పిఠాపురం అన్న గోదావరి జిల్లా అంతా సినిమా షూటింగ్ అద్భుతమైన ప్రాంతం కదా, మరి అక్కడ ల్యాండ్ అలాట్ చేసి గోదావరి ప్రాంతంలో మరి సినిమా షూటింగ్లకు సంబంధించి తీసుకొనండి. చేసేవాడిని చేయలేదు మీరు, ఇప్పుడు మీరే ఉన్నారు కదా చేయమంటున్నా. సరే అక్కడ ఆర్సీ హిల్స్ లో అది మీరు రద్దు చేసేసి మరి ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ రామోజీకి ఇస్తారా? అక్కడ స్టూడియో కట్టిస్తారా? మరి చంద్రబాబు నాయుడు మనిషే కదా, కిరణ్ ఉన్నాడు కదా రామోజీ వాళ్ళ అబ్బాయి, మరి రామోజీ ఫిల్మ్ సిటీ ఆర్సీ హిల్లో ఒకటి కట్టిస్తారా? మీకు అలాట్ చేయించు, దాన్ని ఎవరు మేము వ్యతిరేకించాం. మరి మీరు చేయరు, చేసేవాళ్ళు ఉంటేనే బురద జల్లే కార్యక్రమం. మీరేమో మేము వాళ్ళకి సంబంధించి దోచిపెడతా ఉంటారు. దోచిపెట్టకుండా ఏమన్నా చేసేది ఉంటే అది చేయమంటేనే మీరు మళ్ళీ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. అట్లా సో అధికారంలో ఉంది మీరు, క్వశ్చన్ చేయాల్సింది మేము, పని చేయాల్సింది మీరు క్వశ్చన్ చేయకూడదు, మీరు పని చేయాలి. గతంలో మీరు ఇప్పుడు ఏ విమర్శ చేసినా గతంలో దానికి లింక్ చేస్తూ మీరు చేసినవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అలా ఉంది. మీరు ఏం చేసినా 11 నెలలు అయింది అంటే ఆల్మోస్ట్ 1 సంవత్సరం, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఏం చేస్తారో చేయండి. ఏం జస్ట్ మీరు జగన్ గారు ఏమి చేస్తారో చేయండి. కాదు మీరు మేము చేసామన్నారు కదా తప్పులు, నిరూపించండి న్యాయస్థానాల్లో.
మేము తప్పు చేస్తే నిరూపించండి న్యాయస్థానాలు. ఆల్రెడీ అనేక మంది వెళ్తున్నారుగా జైలుకి. రెడ్ బుక్ జైలుకి అయితే కాదండి, జైలుకి వెళ్ళి వస్తే అందరూ తప్పు చేసినట్టేనా? తప్పు చేసినట్టుగా సార్ అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఇప్పుడు వెళ్ళి ఎన్ని నెలలు అయిపోయింది అసలు జైలుకి వెళ్ళి. చెప్పేందాక మిమ్మల్ని నేను ఒక చెప్పదెబ్బ కొట్టా అనుకో, మీరు కొట్టకుండా ఉంటారు కదా, మీరు ఒక కేసు పెట్టారనుకో, నేను వచ్చినా రేపు 4 పెట్టుకుని ఉన్నా కదా. ముందున్న ముసలి పండుగ ఎందుకు తొందరపడతావు? పోసాని ముందున్న ముసలి పండుగ. మీరు ఎవరైతే ఇప్పుడు మా మీద కేసులు పెట్టారో, దాదాపు 790 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద పెట్టారు. ఇంకా ఏ సంవత్సరం కూడా కాకుండానే ఎంతమంది మీద, అటు సంవత్సరానికి 1000 వేసుకోండి లెక్క ప్రకారం. 5 సంవత్సరాలు 5000 మంది మీద పెడతారు. 1,32,00,000 మంది మీద పెట్టలేరుగా, అంతమంది అరెస్ట్ చేయలేరుగా. మన అరెస్ట్ చేశారు అక్కడ మన విడుదల రజనీ గారు అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి. ఇవాళ బెయిల్ వచ్చేసింది. మళ్ళీ అరెస్ట్ చేస్తే మళ్ళీ 15 రోజుల తర్వాత బెయిల్ వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఇంకా ఉధృతంగా పనిచేస్తాం. ఏది 10 రోజులు మీకు కనపడకుండా ఉంటాం. ఎందుకు? జైలు లోపల ఉంటే మాట్లాడలేం కదా, ఫోన్లు ఉండవు, ఏముండదు. నాకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? గెలిస్తే ఆ మాట మీరు కాన్ఫిడెంట్ గా అనొచ్చు. గెలిచే పరిస్థితులు కనబడడానికి, లేకపోతే ఆ పరిస్థితులు రావడానికి ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది. 4 సంవత్సరాలే కదా. మీ వయసు ఇప్పుడు 30 3 10 ఉంది కదా. అవును. ఎంత తొందరగా గడిచిపోవాలా? గడిచిపోతున్నాయి కదా. జస్ట్ మీరు కళ్ళు మూసుకొని వెయిట్ చేస్తూ ఉంటారా? మొన్న మధ్య మనం కలిసినట్టుంది. 4 సంవత్సరాలు కాదు, మొన్న మధ్య మనం కలిసినట్టుంది. అవును. కానీ మనం ఎలక్షన్ అయిపోయినాక ఇప్పుడు వరకు గెలవాలా, ఇదే ఫస్ట్ మనం గెలవటం. కానీ మొన్న మధ్య మనం కలిసినట్టుంది కదా, తొందరగా గడిచిపోతుంది కదా. ఇది కంగారు ఎందుకు పడతారు? 4 ఏళ్ళే కదా, తొందరగా గడిచిపోతాయి. అప్పుడే 1 ఏడాది అయిపోయింది చూసావా? అవును. వాళ్ళు ఏమి పని చేయకుండా 1 ఏడాది గడిచిపోయింది. ఏదో మమ్మల్ని ఏదో ఇది చేసేస్తాం, అది చేస్తామని చెప్పి రోజు భయపెట్టి ఏదో చేద్దామని చెప్పి అరెస్టులు కేసులు పెట్టినా సంవత్సరం గడిచిపోయింది. ఏమన్నా జైలుకి వెళ్ళిన వాళ్ళు 3 నెలలు ఉన్నారు, 5 నెలలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 నెలలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 రోజులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తాం. కానీ గెలిచిన తర్వాత మీరు సినిమా చూపిస్తారా? చెప్పాలి, ఎందుకు చేసి అది జగన్ గారు అదే అంటున్నారుగా, సినిమా 2 సినిమా చూపిస్తామని. చెప్పాను కదా, ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం ఉంటది కదా. వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఈ విధంగా చేస్తే మేము ఎందుకు రేపొద్దున వదులుతాం? ప్రజల్లో బ్యాడ్ మెసేజ్ వెళ్ళదా? ప్రజలు అట్లా ఏమనుకోవట్లా. మరి వాళ్ళు చేస్తున్న తప్పే కదా. మరి వాళ్ళు అక్రమంగా చీర కట్టుకొని వస్తా అన్నా కూడా నైటీ మీద కూడా తీసుకెళ్తున్నారు. మా ఎంపీటీసీని తీసుకెళ్లారు నిన్న కంతేరులో. దళిత మహిళా ఎంపీటీసీని 3 గంటల సమయంలో పోలీసులు వచ్చి 20 మంది ఆమె నైటీ మీద ఉంటే చీర కట్టుకొని వస్తానండి, మీరు బయటే ఉండండి, లోపల నుంచి ఎట్టి పారిపోలేరు కదా. చీర కట్టుకొని వస్తానన్నా కుదరదు, కారులో చీర కట్టుకో అంటున్నారు. మరి అట్లాంటి పోలీసులకి కట్టించాలి కదా. నువ్వు దారిలోనే రోడ్డు మీద డ్రెస్ వేసుకో అని చెప్పాలి కదా. అప్పుడు మనం అలా ఉంటారు కదా. సో లోకేష్ గారి రెడ్ బుక్ అనేది వైసీపీ వాళ్ళని అసలు నిద్ర లేకుండా చేస్తుంది, ఒక దడ పుట్టిస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఎవరి పేరు ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు, ఎవరు ఎప్పుడు మీరు పిచ్చి కుక్కను చూసి భయపడతారా లేదా? పిచ్చి కుక్క దగ్గరికి వెళ్తారా? పిచ్చి కుక్కను చూసి భయపడతారా? భయపడతాం. రెడ్ బుక్ కూడా పిచ్చి కుక్క. నారా లోకేష్ నేను అంటల్లా, నారా లోకేష్ గారిని గౌరవంగానే అంటాం. నారా లోకేష్ చేతిలో ఉన్నటువంటి రెడ్ బుక్ అనేది పిచ్చి కుక్క. ఎందుకని పిచ్చి కుక్క? ఎవరైతే ఈ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే వ్యతిరేకంగా మీరు పనిచేశారో వాళ్ళ మీదే కదా ఇప్పుడు ఆ రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంది, వాళ్ళదేగా. సరే, వాళ్ళు ఇప్పుడు పిచ్చి కుక్క అని ఎందుకన్నారంటే మీకు భవిష్యత్తులో అర్థం అవుద్దని. ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద ఆ పిచ్చి కుక్కను వదులుతున్నారు. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలుగుదేశానికి అనుకూలంగా ఎవడన్నా పని చేయలేదు అనేటటువంటి వాళ్ళ మీద వదులుతున్నారు. రేపొద్దున జనసేన మీద వదులుతారు. కొన్ని రోజులు పోయినాక తెలుగుదేశంలోనే సీనియర్ నాయకుల మీద కూడా వదులుతాడు పిచ్చి కుక్కని. ఎందుకు వదులుతారు? వాళ్ళ పార్టీ నువ్వు ఇల్లు చేసి వస్తావు, బయటికి రప్పిస్తారు. ఎందుకు కంగారు? వెయిట్ అండ్ సీ. అప్పుడు నీకు అర్థమైంది. అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తా కదా, గుర్తు తెచ్చుకొని మరి మాట్లాడదాం. ఇంత కంగారు లేదు. రెడ్ బుక్ లో ఉన్నది కేవలం వైసీపీ వాళ్ళ పేర్లే. వాళ్ళ కూటమిలో ఉన్న వాళ్ళ పేర్లు ఎందుకు? పేర్లు ఏమి లేవు దాంట్లో, ఎప్పటికప్పుడు రాసుకుంటున్నారు అంతే. ఇవాళ పిచ్చుకొక్క నీటి వదలు, ఇవాళ పిచ్చుకొక్క 4 మీద వదులు, రేపొద్దున అవసరం అయితే ఆ మీడియా వాళ్ళ మీద వదులు, ఈ మీడియా వాళ్ళ మీద వదులు, లేదా రేపొద్దున అనలిస్ట్ మీద వదులు, రేపొద్దున జర్నలిస్ట్ మీద వదులు. జనసేన ఎక్కువ మాట్లాడుతున్నాడు, వాడి మీద వదులు. తెలుగుదేశంలో సీనియర్లు మనకు సపోర్ట్ చేయట్లా, వాడి మీద వదులు అంటాడు. వెళ్ళిపోద్ది, ఏముంది, అధికారం ఉంది కదా. వైసీపీ వాళ్ళు రెడ్ బుక్ చూసి మా సోషల్ మీడియా కార్యకర్త కూడా భయపడట్లా. ఇంకా గట్టిగా చెప్పాలంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ ఆఫీస్ బయట ఉండే కుక్కలు కూడా భయపడవారు రెడ్ బుక్ చూసి. పెట్టుకోవే కేసులు, ఎవడు భయపడతాడు? ఎంతమంది చూసాం. ఏం చేస్తావు?
ఏం చేస్తావు? అంతకంటే కేసు పెడతావు, వేధిస్తావు, జైలుకి పంపిస్తావు, అంతేగా. అంతకంటే ఏమన్నా అయిద్దా? తర్వాత ఉంటారు కదా మీరు కూడా ఈ రాష్ట్రంలోనే, యాడికి పోరు కదా, మళ్ళీ మేము ఉంటాం కదా. అప్పుడు ఎక్కడికే పారిపోకుండా ఆంధ్రాలోనే ఉండమంటున్నాం. అప్పుడు స్టేజెస్ ఉండండి ఆంధ్రాలోనే. ఎలక్షన్ రిజల్ట్ వచ్చే రోజు మీరు చూస్తారు. ఏదైతే వీళ్ళది తట్ట బుట్ట సూట్ కేసులు గీటి కేసులు ఆఖరికి మొత్తం తీసుకొని లారీల్లో వేసుకొని క్యూ కట్టితే అప్పుడు చూస్తారు మీరు. ఎవరైతే వేధిస్తున్నారో తెలుగుదేశం ఎందుకు వెళ్ళిపోతారు? ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, అదే అమరావతి ప్రాంతం. ఈడ కూడా ఉంది ఇల్లు, ఈడకి వచ్చేస్తాడు. ఈడ కూడా ఉంది కదా 100 కోట్లు. బెంగళూరుకి వెళ్తున్నట్ట జగన్ గారు బెంగళూరు వెళ్ళి వస్తున్నారు. కానీ వీళ్ళకి హైదరాబాద్ నుంచి ఏదైతే విజయవాడ రాలా. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళి వస్తున్నారు. తాడేపల్లి స్థిర నివాసం, కానీ వీళ్ళ స్థిర నివాసం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ కాదు. పవన్ కళ్యాణ్ కైనా చంద్రబాబు నాయుడు కైనా తేడా చాలా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి రావడం వేరు. వీళ్ళు కన్స్ట్రక్ట్ అయిన తర్వాత వీళ్ళది కూడా ఇదే కదా, మెయిన్ ఇల్లు అవుతుంది. అప్పుడు చూద్దాం స్టాండర్డ్గా ఉంటారో లేదో. ఇప్పుడు వరకు 10 ఏళ్ళ నుంచి స్టాండర్డ్గా లేరు కదా, అప్పుడైనా ఉంటారో లేదు చూద్దాం. ఎక్కడికి పోతాం? ఒకటైతే క్లియర్, 5 ఎకరాల్లో రాజ్భవన్ కట్టుకుంటున్నాడు కదా, రాజమహల్. 5 ఎకరాల బిట్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? 4 వైపులా పెద్ద రోడ్లు ఉంటాయి, ఒకటే మధ్యలో బిట్ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అమరావతిలో. జగన్మోహన్ రెడ్డి గారు అదే 1/2 ఎకరంలో కడితే ప్యాలెస్ అంటారు. ఇదేంటి పూరిగుడిసా? 5 ఎకరాల్లో కట్టుకుంటే 1/2 ఎకరంలో కట్టుకుంటే ప్యాలెస్, 5 ఎకరాల్లో కడితే ఉదయపూర్లో ప్యాలెస్లు ఉంటాయి చూడండి, రాజకోటలో. మరి అదే నాలుగా చంద్రబాబు నాయుడు గారు అది చెవట్లో మేము ఏం చేసినా తప్పే. మేము 10 సెంట్లో ఇల్లు కట్టుకున్నా తప్పే. వాళ్ళు 5 ఎకరాల్లో కడితే మాత్రం చంద్రబాబు నాయుడు అండి కట్టుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కట్టుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మాట అంటే అనకూడదండి, చంద్రబాబు నాయుడు ఎన్నైనా అనొచ్చండి. పవన్ కళ్యాణ్ చెప్పులు తీసుకొని చూపించినా కరెక్టే అండి, కానీ మీరు మాత్రం అరే ఒరే అని కూడా తిట్టకూడదండి. ఎందుకంటే మీరు వైసీపీ వాళ్ళు అండి, మీరు తిట్టకూడదు. మీరు ఏమన్నా తప్పే. వైసీపీ వాళ్ళు ఏది మాట్లాడినా తప్పేనండి. అవతలాలు ఏది మాట్లాడినా సంసార పక్షం, శుద్ధపోసల పక్షం, వాళ్ళు ఏం మాట్లాడినా కరెక్టే అండి. ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నాం. సో చూద్దాం, మరి 4 సంవత్సరాల టైం ఉంది. మీరైతే కొంచెం కాన్ఫిడెంట్గా 1 ఇయర్కే మీ కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనిపిస్తుంది. సార్ నేను చెప్పాను కదా, నిజాయితీగా ఉన్న వాళ్ళకి కాన్ఫిడెంట్ ఉంటుంది, రోజు మోసం చేసేవాడికి కాన్ఫిడెన్స్ ఉండదు. వాళ్ళ అధికారంలోకి వచ్చినా వాళ్ళు సాటిస్ఫాక్షన్గా లేరు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పార్టీలే సాటిస్ఫాక్షన్గా లేవు. మేము ఓడిపోయినా కూడా మాకు మంచి చేసినటువంటి సాటిస్ఫాక్షన్ నిరంతరం ఉంటుంది. అందుకని మేము బలంగా మాట్లాడగలుగుతాం, చేయగలుగుతాం. చెప్పానండి, ఇప్పుడు వాళ్ళు 1,55,000 కోట్లు అప్పు తెచ్చారు రమావతి గారు 10 నెలల కాలంలో. అంటే రోజుకు 500 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం, అమరావతి పేరుతో కానీ లేదంటే రిజర్వ్ బ్యాంక్ ద్వారా కానీ కార్పొరేషన్ ద్వారా కానీ కలిపి. ఏం చేశారు చెప్పండి? ఒక్క పథకం ఇచ్చారా? 1వ తారీఖు అది కూడా 3 లక్షల పెన్షన్లు కోసేసారు. ఈ పాటికి కొత్త పెన్షన్ ఒకటి ఇవ్వాల, 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు, అది ఇవ్వాల. ఒక్కటంటే ఒకటి ఇవ్వాల. ఇవ్వకుండా ఏం చేశారు డబ్బుల్ని? ఇదిగో పలానా దానికి ఖర్చు పెట్టాం, ఈ 1,50,000 కోట్లు, ఇదిగో దీనికి ఎంత ఖర్చు పెట్టామని ఎక్కడన్నా ఉందా? మళ్ళీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వస్తుంది, సంవత్సరానికి వచ్చే ఆదాయం. అంటే దోచుకోవటం, పంచుకోవటం, తినుకోవటం అనేది నడుస్తూ ఉంది. ప్రజలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, టైం వచ్చినప్పుడు చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.